హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ ఒక లైక్ కూడా కొట్టండి. సో లాస్ట్ క్లాస్లో మనం మ్యాథ్స్ 2A క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ బోత్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 10 years క్వశ్చన్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అంటే ప్రీవియస్ 10 yearsలో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 100% ఆ క్వశ్చన్స్ నుండే మనకి బోర్డ్ ఎగ్జామ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఇవాళ కూడా న్యూ చాప్టర్ మ్యాథ్స్ 2Aలో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, వెరీ వెరీ ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్. టోటల్ 9 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. కొన్ని 2 మార్క్స్, ఒక 5-6 2 మార్క్స్ ఉంటాయి అండ్ ఒక 7 మార్క్ ఉంటుంది. టోటల్గా 9 మార్క్స్. ఓకేనా? పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ డౌట్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఇఫ్ 1 ఆల్ఫా ఆర్ ద రూట్స్ ఆఫ్ x to the power of 3 minus 6x square plus 9x minus 4 equals 0, then find a. సో మరి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, మనకి స్టాండర్డ్ ఫామ్ ఇచ్చిండు. అయితే డిగ్రీ 3 ఉన్న ఈక్వేషన్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం దీంతో కంపేర్ చేసుకోవాలి. దేంతో? x to the power of 3 plus p1x square plus p2x ప్లస్ p3 ఈక్వల్స్ 0తో కంపేర్ చేసుకోవాలి. ఎవ్రీ థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ని మన క్వశ్చన్లో ఏది ఇస్తే అది దీంతో కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ x to the power of 3 కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా? రైట్. కంపేర్ చేసినాక డిగ్రీ 3 కదా, లేదా ద రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా గామా అనుకుంటాం. సో దీంట్లో S1 అంటే ఏంటంటే S1 ఈజ్ ఈక్వల్స్ అండి మైనస్ P1. S1 అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్, 1 రూట్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P1. ఈ కండిషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవి నేర్చుకోవాల్సింది అందరు కూడా. సో S2 ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే P2. ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు పాజిటివ్ రావాలి రైట్ సైడ్. S2 అంటే సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, టూ రూట్స్ ఎట్ ఎ టైం. అంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు P2. లాస్ట్కి S3 అంటే S3 ఈజ్ ఈక్వల్స్ టు P3. S అంటే ప్రోడక్ట్ ఆఫ్ 3 రూట్స్ ఎట్ ఎ టైం. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ మైనస్ P3. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఇవే వాడుకుంటాం. ఈ రిలేషన్లో ఏ రిలేషన్ ఏదో ఒకటి మనకు సెట్ అవుతుంది, అది వాడుకోవాలి. ఓకేనా? అంటే వచ్చిన ఫస్ట్ క్యూబిక్ ఈక్వేషన్ ఏం చేయాలంటే మనం స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయాలి. x to the power of 3 plus p1x square plus p2x plus p3 equals 0తో కంపేర్ చేయాలి. అండ్ ఆల్ఫా డిగ్రీ 3 కదా, 3 రూట్స్ పాసిబుల్ అయితే ఆల్ఫా బీటా గామా. S1 ఈక్వల్స్ టు మైనస్ P1, S2 ఈక్వల్స్ టు P2, S3 ఈక్వల్స్ టు మైనస్ P3. మన క్వశ్చన్లో వాడు ఇచ్చిన ఏంటి, 1 ఆల్ఫా ద రూట్స్ ఆఫ్, దీని రూట్స్ ఏంటంటే 1 ఆల్ఫా. దెన్ ఫైండ్ ఏ. ఒకటి ఆల్ఫా ఉంది ఆల్రెడీ. అయితే ఫస్ట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేద్దాం. దీంతో కంపేర్ చేద్దాం. x to the power of 3తో స్టార్ట్ అవుతుంది. సో అది ప్రాబ్లం లేదు మనకి. P1 అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది మనకి? P1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 ఉంది. P2 ఈజ్ ఈక్వల్స్ టు 9 ఉంది. P3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 ఉంది. సో లెట్ ద రూట్స్ ఆర్, వాడు ఇచ్చిన గివెన్ రూట్స్ ఏంటి? రూట్స్ ఆర్ ఆల్ఫా, ఒకటి ఆల్ఫా ఉంది, 1 ఆల్ఫా 1 అంటే ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుందాం. ఆల్ఫా బీటా గామా. ఓకేనా? నెక్స్ట్ S1 అప్లై చేయండి. S1 ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి? మైనస్ P1. అంటే మైనస్ P1, S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ P1 అంటే మైనస్ 6. సో ఆల్ఫా అంటే ఆల్ఫానే ఉంది, ప్లస్ బీటా 1 ఇంకొక రూట్ ఏముంది? 1 ఉంది బీటా ప్లేస్లో, ప్లస్ గామా ప్లేస్ ఎంత ఉంది మనకి? గామా ప్లేస్లో కూడా 1 ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. ఆల్ఫా ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 6. ఆ 2 రైట్ సైడ్ సెండ్ చేస్తే మైనస్ 2 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 2. ఆల్ఫా ఈజ్ 6 మైనస్ 2 అంటే 4. ఆల్ఫా వాల్యూ 4. మోస్ట్ ఇంపార్టెంట్ ఈజీ. ఆల్ఫా వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా? ఈ కండిషన్ అయితే అందరు గుర్తు. ఎలెక్టివ్స్ కూడా ఇదే కండిషన్ అండి, ఈ చాప్టర్లో వేరే ఏమి ఉండదు. సెకండ్ క్వశ్చన్ అండి, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 4x to the power of 3 plus 16x square minus 9x minus a equals 0 is 9, then find a. సో వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి? 4x to the power of 3 plus 16x square minus 9x minus a is equals to 0. ఫస్ట్ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ. వాట్ ఇస్ ద జనరల్ ఫామ్? x to the power of 3. జనరల్ ఫామ్ స్టార్ట్స్ విత్ x to the power of 3. x to the power of 3 నుండి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ మనకేంటి 4 ఉంది. అంటే 4 ఇక్కడ 1 కావాలంటే ఎవ్రీ టర్మ్ని 4తో డివైడ్ చేయాలి. ఓకేనా? సో 4x to the power of 3 by 4 ప్లస్ 16 by 4 x square minus 9 by 4 x minus a by 4 equals to 0. 4 క్యాన్సిల్ అవుతుంది. x to the power of 3. ఇక్కడ 4 1s 4 4s 4x square minus 9 by 4x
మైనస్ a/4 అండి, a/4 ఈక్వల్స్ టు 0. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే p1 ఈక్వల్స్ టు ఏంటి మనకి, p1 ఈజ్ ఈక్వల్స్ టు 4, p2 ఈజ్ ఈక్వల్స్ టు -9/4, p3 ఇక్కడ 9 ఉంది, ఏ ఉంది జాగ్రత్త, -a/4. బట్ మనకిచ్చింది ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఎక్కడ వస్తుంది అంటే S3లో వస్తుంది. అంటే S3 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, -p3. S3 అంటే వాడు ఇచ్చింది ఎంత ఇచ్చిన, ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు -p3 ఎంత ఉంది మనకి, -a/4. ఆల్ఫా బీటా గామా వాల్యూ ఎంత ఇచ్చిన క్వశ్చన్లో వాడు 9 అని ఇచ్చిండు. ప్రోడక్ట్ ఆఫ్ ద 3 రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి, 9. సో 9తో మల్టిప్లై చేస్తే 9 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటి ప్లస్ అవుతుంది, a/4. ఈ 4 లెఫ్ట్ సైడ్ వచ్చింది అనుకోండి, మల్టిప్లై అవుతుంది, a9 4 36 అవుతుంది. అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 9 4 అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 36. ఏ వాల్యూ ఏంటి, 36. సో ఇది సెకండ్ క్వశ్చన్. ఓకేనా, రెండు కూడా సేమ్ మోడలే, మనకి ఏది అవసరం ఉంటే అది తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్. థర్డ్ వన్ చూడండి, ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 4x⁴ -6x² + 7x + 3 = 0, then find the value of alpha beta plus beta gamma plus gamma alpha. అంటే వాడిచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి, గివెన్ ఆ స్టాండర్డ్ ఫామ్ ఉందా ఫస్ట్ చెక్ చేసుకోండి. 4x⁴ -6x² + 7x + 3 = 0. స్టాండర్డ్ ఫామ్ అనేది x⁴ నుండి స్టార్ట్ అవ్వాలి. సో ఎవ్రీ టైమ్ని 4తో డివైడ్ చేయండి. ఏమొస్తుంది, 4/4 అంటే 1 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది, -6/4 x² వస్తుంది. ఇక్కడ 7/4x + 3/4 = 0. స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి p1 ఈక్వల్స్ మనకి p1 ఈజ్ ఈక్వల్స్ టు -6/4, p2 ఈజ్ ఈక్వల్స్ టు 7/4, p3 ఈజ్ ఈక్వల్స్ టు 3/4. x⁴ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3. ఓకేనా. సో డిగ్రీ రూట్స్ ఏమి ఇచ్చిండు, ఆల్ఫా బీటా గామా కదా. సో గివెన్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్. గివెన్ ఆల్ఫా బీటా గామా ఆర్ ద రూట్స్. సో మనకి దేని వాల్యూ ఫైండ్ చేయాలి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా గామా ఆల్ఫా అంటే దేని వాల్యూ అది S2. సో S2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, p2. S2 అంటే ఏంటి మనకి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు p2 వాల్యూ ఎంత వచ్చింది మనకి, 7/4. అంటే దీని వాల్యూ ఏంటి మనకి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 7/4. ఓకేనా. అది థర్డ్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, if -1, 2 and alpha are the roots of 2x³ + x² -7x -6 = 0, then find alpha. సేమ్ ఇంత ముందు చేసిన అంటే వాడు స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్, వాడు ఇచ్చిన ఈక్వేషన్ని 2x³ ఉంది. ఓకేనా. సో గివెన్ 2x³ ఉంటే ఏం చేయాలి, ఫస్ట్ x³ ఉండాలి ఓన్లీ మనకి, స్టాండర్డ్ ఫామ్లో ఉండాలి. స్టాండర్డ్ ఫామ్ ఇక్కడ ఉంది, వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఒకసారి. స్టాండర్డ్ ఇక్కడ ఉంది, x⁴ + p1x² + p2x + p3 = 0. సో ఇది స్టాండర్డ్ ఫామ్. సో దీన్ని కూడా 2తో డివైడ్ చేసి వస్తుంది, x⁴ ప్లస్ x²/2 వస్తుంది, -7x/2 వస్తుంది, -6/2 = 0. 2 1s are 2 3s are. సో x⁴ ప్లస్ x²/2 -7x/2 2 1s are 2 3s are = 0. సో దీని స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే p1 ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది, p1 = 1/2, p1 ఈజ్ ఈక్వల్స్ టు 1/2, p2 ఈజ్ ఈక్వల్స్ టు -7/2, p3 ఈజ్ ఈక్వల్స్ టు -3. బట్ మనం యూజ్ చేయాల్సింది S1 వాడుకోవచ్చు, S2 వాడుకోవచ్చు, S3 వాడుకోవచ్చు, బట్ ఈజీ చూసుకోవాలి దాంట్లో. సో నేనైతే S1 తీసుకుంటా. S1 ఈజ్ ఈక్వల్స్ ఏంటి, -p1. S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు -p1 -1/2. ఆల్ఫా అంటే ఫస్ట్ రూట్, ఆల్ఫా ఉంది ఆల్రెడీ. ఇది బీటా గామా అనుకోండి, అంటే ఆల్ఫా బీటా అంటే 2, గామా అంటే -1. క్వశ్చన్ వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఉన్నాయి రూట్స్ అండి. ఒకటి ఆల్ఫా ఉంది, ఆల్ఫా ప్లస్ ఆల్ఫాని తీసుకున్నా, ఇది బీటా అనుకుంటున్నా, ఇది గామా అనుకుంటున్నా. 2 - 1 ఈజ్ ఈక్వల్స్ టు -1/2. 2 - 1 అంటే 1 వస్తుంది. ఆల్ఫా ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు -1/2. ఈ +1 రైట్కి వెళ్తే -1 అవుతుంది, -1/2 -1. 2తో ఎల్సిఎం తీసుకుంటే 2 1s are 2, -1 -2/2, -1 -2 అంటే -3/2. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే -3/2. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -3/2. 2 మార్క్స్ ఒక 6-7 ప్రాబ్లమ్స్ ఉంటాయండి, చాలా ఈజీ. 100% బోర్డ్ ఎగ్జామ్లో ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి.
స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. If 1 minus 2 and 3 are the roots of the equation x to the power of 3 minus 2x square plus ax plus x equals 0, then find a. ఇది వాడు ఇచ్చిన ఈక్వేషన్. ఏంటి వాడు ఇచ్చింది ఈక్వేషన్? x to the power of 3 minus 2x square plus ax plus x is equals to 0. గివెన్ మనకి P1 ఏంటి? స్టాండర్డ్ ఫామ్లో ఉంది ఆల్రెడీ. మనకి x to the power of 3 నుండి స్టార్ట్ అవుతుంది, అంటే స్టాండర్డ్ ఫామ్లో ఉన్నట్టే. ఇది P1 is equals to -2, P2 is equals to a, P3 is equals to 6. బట్ మనకి ఏ వాల్యూ ఫైండ్ చేయాలి? ఏ వాల్యూ ఎక్కడ ఉంది? P1లో ఉందా, P2లో ఉందా, P3లో ఉందా? A1 అనేది P2లో ఉంది, అంటే P2కి రిలేషన్ ఏంటి? S2 is equals P2 చేస్తాం. సో గివెన్ రూట్స్ ఆర్ ఏంటంటే 1 -2 3. ఒకటి ఆల్ఫా అనుకుంటాం, ఇంకొకటి బీటా, ఇంకొకటి గామా. సో S2 is equals to P2. ఈవెన్ వచ్చినప్పుడు పాజిటివ్ ఉండాలి. S2 అంటే ఏంటి? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు P2 వాల్యూ ఎంత వచ్చింది మనకి? A. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఆల్ఫా బీటా, ఇది గామా. 1 × -2 ప్లస్ -2 × 3 ప్లస్ 3 × 1 is equals to A. 1 × -2 -2 minus into minus plus, sorry, plus into minus minus 2 3 is 6 plus 3 is equals to A. -8 plus 3 is equals to A. A is equals to -5. A is equals to -5. ఇది 5th క్వశ్చన్ సొల్యూషన్. ఓకేనా? సో జాగ్రత్త చూడండి, మనకి ఏది అవసరం ఉంటుంది తీయండి. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 0 0 2 2 -2 -2. అంటే కొన్ని రూట్స్ ఇస్తే మనం ఏం ఫైండ్ చేయాలి? ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. పాలినామియల్ ఈక్వేషన్ సపోజ్ α1 α2 α3 అండ్ సో ఆన్ ఎంతవరకు అయినా సరే రూట్స్ అయినాయి అనుకోండి, దాని ఈక్వేషన్ ఏమొస్తుందంటే పాలినామియల్ ఈక్వేషన్ ఏంటంటే x -α1 ఇంటూ ఇట్లా ప్రోడక్ట్ తీసుకోవాలి అంతే, x -α2 ఎన్ని రూట్స్ ఉంటే అంతవరకు తీసుకోవాలి, x -α3 అండ్ సో నా x ఎక్కడ వరకు αn ఈక్వల్స్ టు 0. మనకి ఇంకోటి α1 ఉంది, ఇది α1 α2 α3 α4 α5 α6. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ x -0 ఇంటూ ఇంకొక రూట్ ఏంటి? 0 ఉంది కదా, x -0. నెక్స్ట్ x -2, ఇంకొకటి x -2, ఇంకొకటి x -2 అంటే +2 అవుతుంది, x +2, ఇంకొకటి -2 ఉంది, సో x +2 ఈక్వల్స్ టు 0. x -0 అంటే x ఇంటూ x -2 ఇంటూ x -2 హోల్ స్క్వేర్. ఇది x +2 ఇంటూ x +2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. x², ఇది ఏమైనా హోల్ స్క్వేర్ ఫార్ములా సింప్లిఫై చేసుకోవచ్చు. a² అంటే x² ప్లస్ b² -2ab 2 × 2 × x అంటే -4x ప్లస్ 2² అంటే 4 వస్తుంది. ఇది ఏమైనా హోల్ స్క్వేర్. ఇది కూడా a + b హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? x² ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. డిగ్రీ 6 రూట్స్ ఉన్నాయి కదా మనకి. డిగ్రీ 6లో ఈక్వేషన్ రావాలి, గుర్తుపెట్టుకోండి. డిగ్రీ రూట్స్ ఎన్ని ఉంటే అంత డిగ్రీ ఈక్వేషన్ రావాలి మనకి. 6 రూట్స్ కదా, 6th డిగ్రీ ఈక్వేషన్ మనకు రావాలి. అంటే x² మల్టిప్లై చేస్తున్నా, x² × x² ఏమవుతుంది? x⁴ x² × 4x అంటే 4x³ x² × 4 అంటే 4x², మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4x × x² అంటే 4x³ minus into plus minus 4x into 4x 16x² minus into plus minus 4 for the 16x. Next plus 4x square 4 for the 16x 4 for the 16 equals to 0. సో x² వస్తుంది ఇక్కడ లాస్ట్కి x⁴ టర్మ్స్ ఉంటే x⁴ ఒకటే ఉంది, రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. 4x³ -4x³. నెక్స్ట్ ప్లస్ 16x -16x క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏంటి? 4x² ప్లస్ 4x² 8x². 8x² -16 అంటే -8x² -8x². కాన్స్టెంట్స్ ఏమున్నాయి? ప్లస్ 16 ఒకటే ఉంది, ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. లాస్ట్కి x² తో మల్టిప్లై అండి, x⁴ 6 అవుతుంది -8x⁴ ప్లస్ 16x² ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇది రిక్వైర్డ్ ఈక్వేషన్. స్క్రీన్ షాట్ తీసుకోండి. రూట్స్ వేరే ఇస్తే కూడా 3 రూట్స్ ఇచ్చినా కూడా ఇది x3 వరకు తీసుకోవాలి, x -α1 x -α2 x -α3. రూట్ 6 కాబట్టి 6 రూట్స్ వరకు తీసుకున్నాం.
నెక్స్ట్ 7th క్వశ్చన్, ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద నెగటివ్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్. నెగటివ్స్ రూట్ అంటే ఈ ఈక్వేషన్ రూట్స్ α1 α2 α3 అనుకోండి. ఆ రూట్స్ నెగిటివ్ రూట్స్ ఉండే ఈక్వేషన్ కావాలి. అంటే -α1 -α2 -α3 అండ్ సో అవి నెగిటివ్ రూట్స్ అంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే లెట్ f of x ఈక్వల్స్ టు ఇది అనుకుందాం. లెట్ f of x ఈక్వల్స్ వాటి తీసుకుందాం, వాటి ఇచ్చింది తీసుకుందాం. లెట్ f of x ఈక్వల్స్ టు x⁴ 7 + 3x⁴ 5 plus x⁴ 3 minus x² plus 7x plus 2. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే నెగిటివ్ రూట్స్ కదా, x ప్లస్లో -x తీసుకోండి, అంతే, ఏం లేదు ఇక్కడ. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ f of -x ఈక్వల్స్ టు 0. x ప్లస్లో ఏం తీసుకోవాలి, -x తీసుకోవాలి. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. -x⁴ 7 plus 3 into -x⁴ 5 plus -x⁴ 3 minus of -x² plus 7 into -x plus 2 equals to 0. నెగిటివ్ పవర్ ఆడ్ అంటే నెగిటివ్ వస్తుంది, అంటే -x⁴ 7 వస్తుంది మనకి. -x⁴ ఇది కూడా నెగిటివ్. -3x⁴ 5 వస్తుంది. పవర్ ఆడ్ నెంబర్ అంటే నెగిటివ్ వస్తుంది. ఇది కూడా పవర్ ఆడ్ నెంబరే, -x³ వస్తుంది. పవర్ ఈవెన్ అంటే x² అవుతుంది, మైనస్ ఉంది కదా, -x² ప్లస్ ఇంటూ -7x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఎప్పుడు రాసినా సార్ గుర్తుపెట్టుకోండి, హైయెస్ట్ లీడింగ్ కోఎఫిషియంట్ వన్ షుడ్ బి పాజిటివ్ ఇంటీజర్. ఈక్వేషన్ స్టార్ట్ అయిన ఈక్వేషన్లో ఫస్ట్ కోఎఫిషియంట్ ఎలా ఉండాలంటే పాజిటివ్ ఉండాలి. కానీ నెగిటివ్ ఉందంటే అంటే కంప్లీట్గా మైనస్ కామన్ తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది, నెగిటివ్ సైన్స్ అన్ని చేంజ్ అవుతాయి. పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది. సో దీన్ని మైనస్ కామన్ తీస్తే ఏమొస్తుంది, x⁴ 7 వస్తుంది, ప్లస్ మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ప్లస్ x³ ఇది మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ప్లస్ x², ఇది మైనస్ ఉంది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ ఉంది మైనస్ అవుతుంది, ఈక్వల్స్ టు 0. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్. x⁴ 7 plus 3x⁴ 5 plus x³ plus x² plus 7x minus 2 equals 0. రూట్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్స్ రూట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే x ప్లస్లో ఏం తీసుకోవాలి, f of x ప్లస్లో -x తీసుకోవాలి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, చాలా ఈజీ ఇవన్నీ కూడా. ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ద రెసిప్రోకల్స్. రెసిప్రోకల్ అంటే α1 α2 α3 రూట్స్ అయినా అనుకోండి. 1/α1 1/α2 1/α3 ఉండే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 1/α ఉన్నది x ప్లేస్లో జస్ట్ 1/x తీసుకోండి అంతే. రూట్స్ రెసిప్రోకల్ కదా, అంటే ఆల్ఫాకు రూట్ అయింది అనుకోండి, మనకి ఏ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి, 1/α రూట్ ఉండే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. 1/α ఉండే రూట్ ఉండే ఈక్వేషన్ అంటే జస్ట్ x ప్లేస్లో 1/x సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ f of x ఈక్వల్స్ ఏంటంటే వాడు ఇచ్చింది x⁴ - 3x³ + 7x² + 5x - 2. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ అంటే నెగిటివ్ రెసిప్రోకల్ రూట్స్ కదా. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ f of 1/x is equals to 0. f of 1/x equals to 0. x ప్లేస్లో 1/x సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1/x⁴ - 3 into 1/x⁴ plus 7 into 1/x² plus 5 into 1/x minus 2 equals to 0. 1/4 అంటే 1/, వస్తుంది 1/x⁴ minus 3 into 1/x⁴ plus 7 into 1/x² plus 5 1s are 5, 5/x minus 2 equals to 0. అన్నిట్లో డినామినేటర్ చెక్ చేసుకుంటే x⁴ హైయెస్ట్ పవర్ ఉంది. సో x⁴ ఇస్ ద ఎల్సిఎం. x⁴ అనేది ఎల్సిఎం అవుతుంది. ఓకేనా. సో x⁴ ఎల్సిఎం అయితే ఆ లేని టర్మ్స్ దగ్గర మల్టిప్లై చేయాలి మనం. సో ఇక్కడ లే టర్మ్ మనకి ఇక్కడ ఈ టర్మ్స్లో లేదు చూడండి. ఇక్కడ x⁴ ఉంది. సో 1 మైనస్ ఇక్కడ xతో మల్టిప్లై చేస్తే x⁴ అవుతుంది, అంటే 3x. ఇక్కడ x² మల్టిప్లై లేదు, 7 into x² 7x². ఇక్కడ x³ మల్టిప్లై లేదు, 5x³. ఇక్కడ x⁴ తోటి -2x⁴ ఈక్వల్స్ టు 0. సో అసెండింగ్ ఆర్డర్ మనకి జనరల్ ఫార్మ్ రాసినప్పుడు హైయెస్ట్ పవర్ స్టార్ట్ కావాలి. అంటే ఏమొస్తుంది, -2x⁴ ప్లస్ 5x³ ప్లస్ 7x² -3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ నెగిటివ్తో స్టార్ట్ అవుతుంది. సో మైనస్ కామన్ తీయాలి. మైనస్ కామన్ తీసినప్పుడు నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్ అవుతాయి. పాజిటివ్స్ ఏమైతే నెగిటివ్స్ అవుతాయి. ఇది పాజిటివ్ ఉంది, నెగిటివ్ కావాలి. -5x³ -7x² ప్లస్ 3x -1 ఈక్వల్స్ టు 0. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్. ఈ మ్యాక్సిమం ఈ 10 years లాస్ట్ 10 years నుండి ఇవే ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ రిపీట్ అయినాయండి.
సో 100% నేర్చుకోండి. బోర్డ్ ఎగ్జామ్లో కూడా ఇవే ప్రాబ్లమ్స్ వస్తాయి. దీని రిలేటెడ్ ప్రాబ్లం ఇంకొక నెగిటివ్స్ రూట్స్ ఉండే ప్రాబ్లం ఇంకొకటి ఉంది, అది మీరు సాల్వ్ చేయండి. అండ్ రెసిప్రోకల్ రూట్స్ కూడా ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, సేమ్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇవైతే. సో అవి కూడా మీరు కంప్లీట్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఏమంటే ఇంపాయింట్ 7 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇదే క్లాస్లో 2 మార్క్స్ 7 మార్క్స్ రెండు కొత్తగా కంప్లీట్ చేద్దాం. ఇంతవరకు చాప్టర్ వినాలు కూడా ఏం ప్రాబ్లం లేదు. చెప్పిన ఇక్కడ ఫార్ములాస్ ఉంటే అక్కడ స్ట్రెచ్ చేస్తుంటే అది నేర్చుకోండి అంతే. ఓకేనా? సో సాల్వ్ ద ఈక్వేషన్ 6x⁴ - 35x³ + 62x² - 35x + x = 0. అయితే వాడు ఇచ్చిన ఈక్వేషన్ డిగ్రీ 4 ఈక్వేషన్ ఉంది. సో ఫస్ట్ దీని నుండి మనం ఏం చేద్దామంటే డిగ్రీ 2లో కన్వర్ట్ చేయాలి. డిగ్రీ 2లో కన్వర్ట్ చేస్తే మనం చేసుకోవచ్చు. అయితే 2లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఎవ్రీ టర్మ్ని ఏం చేయాలంటే డివైడ్ విత్ x² డివైడ్ చేయాలి. సో గివెన్ ఏంటి మనకి, గివెన్ 6x⁴ - 35x³ + 62x² - 35x + x = 0. ఎవ్రీ టర్మ్ని x² డివైడ్ చేయండి. అంటే ఏమొస్తుంది, ఇక్కడ 6x² అవుతుంది, ఇక్కడ x³ అంటే 35x అవుతుంది, ఇక్కడ x² అంటే x² అంటే 62 అవుతుంది, ఇక్కడ x/x² అంటే 1/x, x క్యాన్సిల్ అవుతుంది, 1/x అంటే 35/x. ఇక్కడ ఏమొస్తుంది లాస్ట్కి 6/x² ఉంటుంది. ఎవ్రీ టర్మ్ని కూడా ఏం చేస్తున్నాం, x² డివైడ్ చేస్తున్నాం. అయితే x² ఉన్న టర్మ్స్ ఒక దగ్గర రాయండి. 1/x² x² టర్మ్స్ ఉంటాయి కదా, ఆ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర రాయండి. అంటే ఈ టర్మ్ ఉంది, ఈ టర్మ్ ఉంది, అంటే 6x² + 6/x². నెక్స్ట్ x టర్మ్స్ కూడా -35x - 35/x + 62 = 0. ఈ యొక్క ప్రాబ్లం డిగ్రీ 4 ఉన్న ప్రాబ్లం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. డిగ్రీ 5 డిగ్రీ 6 మీరు ఈజీగా చేయొచ్చు. ఓకేనా? సో దీంట్లో కంప్లీట్గా కామన్ ఉంది, 6 కామన్ ఉంది, అంటే x² + 1/x² వస్తుంది రిమైనింగ్. సో దీంట్లో -35 కామన్ ఉంది, దీంట్లో రిమైనింగ్ ఏంటి x + 1/x వస్తుంది, + 62 = 0. అయితే మనకి కంప్లీట్గా x + 1/xలో ఉన్న టర్మ్స్లో ఉన్నాయనుకోండి, మనకు ఏదో సబ్స్టిట్యూట్ చేయడానికి ఈజీ అవుతుంది. బట్ ఇది అలా లేదు మనకి. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఆ ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. ఏ ఫామ్లో, ఇది a² + b²లో ఉంది. సో a² + b² ఏం రాసుకోవచ్చు అంటే a + b² - 2ab రాయొచ్చు మనం. ఇది సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది. a² + b² = ఏంటంటే a + b² - 2ab రాయొచ్చు. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, 6 x + 1/x a + b² ఇది అప్లై చేయాలి. x + 1/x² - 2ab - 2 × x × 1/x మైనస్ దీన్ని ఏం చేంజ్ చేద్దాం, 35 × x + 1/x + 62 = 0. ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది, అంటే రిమైనింగ్ ఏంటి, 6తో మల్టిప్లై చేస్తున్నా, 6 × x + 1/x² - 6 2 = 12 -12 - 35 × x + 1/x + 62 = 0. సో ఎక్కువ టర్మ్ 6 × x + 1/x² ఈ టర్మ్ తీసుకుంటున్నా. నెక్స్ట్ -35 × x + 1/x. నెక్స్ట్ 62 - 12 అంటే 50 వస్తుంది, +50 = 0. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు రెండిట్లో కూడా x + 1/x టర్మ్స్ ఉన్నాయి. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇఫ్ x + 1/x = t అనుకుందాం, 1/x = t, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 ఇంప్లైస్ ఇదేమవుతుంది, t అవుతుంది, 6t² - 35t, ఇదేమవుతుంది 50 = 0. సో దీన్ని సాల్వ్ చేసి మనం t వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. t వాల్యూ వచ్చిన తర్వాత మళ్ళీ t వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మన సొల్యూషన్ వచ్చేస్తుంది మనకి. ఓకేనా? సో 56 = 300. సో ఎంత వస్తుంది ఫ్యాక్టరైజేషన్, 60² - 20 15 300 వస్తుంది. సో 20t - 15t రాయొచ్చు, +50 = 0. సో రెండిట్లో కామన్ ఏంటి, 2t కామన్ వస్తుంది, 2t అంతే, ఏం రాదు. 2t కామన్ చేస్తే రిమైనింగ్ 3t వస్తుంది, -10 ఉంటుంది. ఇక్కడ -5 కామన్ తీయండి, 5 × 5 = 15, 5 × 10 = 50. మైనస్ కామన్ తీసినప్పుడు సైన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. పాజిటివ్ ఉన్నది నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉన్నది పాజిటివ్ అవుతుంది. ఇది 3t అవుతుంది, ఇది -10 = 0. అగైన్ కామన్ ఏంటి, 3t - 10 కామన్, రిమైనింగ్ ఏంటి మనకి
2t minus 5 equals to 0. అంటే 3t minus 10 equals to 0 or 2t minus 5 is equals to 0. అంటే 3t is equals to ఏమొస్తుంది మనకి 10 వస్తుంది. t is equals to 10/3. ఇక్కడ t వాల్యూ కూడా వచ్చింది. 2t is equals to ఏంటి 5/5. t is equals to 5/2. t వాల్యూస్ రెండు వచ్చినాయి. ఒక్కొక్క t వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇఫ్ t is equals to 10/3 దేంట్లో ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. కేస్ 1 if t is equals to ఎంత వచ్చింది మనకి t is equals ఫస్ట్ వాల్యూ t is equals to 10/3 దేంట్లో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఏంటి 2 ఇంప్లైస్ x ప్లస్ 1/x is equals to t కదా 10/3 x plus 1/x is equals to 10/3 సో x into x అంటే x స్క్వేర్ అవుతుంది x స్క్వేర్ ప్లస్ 1/x is equals to 10/3 క్రాస్ మల్టిప్లై అండి 3 లెఫ్ట్ హ్యాండ్ మల్టిప్లై చేస్తుంది 3 into x square plus 1 is equals to 10 into x 10x 3తో మల్టిప్లై చేస్తే 3x square plus 3 1s are 3 3 1s are 3 10x లెఫ్ట్కి వస్తే మైనస్ 10x అవుతుంది ఈక్వల్స్ టు 0 అంటే 3x square స్టాండర్డ్ ఫార్మ్లో రాస్తున్నా మైనస్ 10x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫ్యాక్టరైజ్ చేయండి 3 3 9 కదా సో 3x square దీన్ని మైనస్ x మైనస్ 9x ప్లస్ 3 ఈక్వల్ 0 రాయొచ్చు అగైన్ x కామన్ తీస్తే ఏమొస్తుంది x కామన్ తీస్తే 3x మైనస్ 1 దీనిలో మైనస్ 3 కామన్ తీసాం అనుకోండి 3 3 9 కదా 3x మైనస్ 1 ఈక్వల్ 0 అగైన్ 3x మైనస్ 1 కామన్ 3x మైనస్ 1 కామన్ తీస్తే రిమైనింగ్ x మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అంటే 3x మైనస్ 1 ఈక్వల్స్ 0 ఆర్ x మైనస్ 3 ఈక్వల్స్ టు 0 3x ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి 3x ఈజ్ ఈక్వల్స్ టు 1 x ఈజ్ ఈక్వల్స్ టు 1/3 ఒక వాల్యూ వచ్చింది ఇది x ఈజ్ ఈక్వల్స్ టు 3 రెండు వాల్యూస్ వచ్చినాయి కేస్ 1లో డిగ్రీ 4 ఈక్వేషన్ కదా 4 వాల్యూస్ రావాలి మనకి కేస్ 2 తీసుకుందాం కేస్ 2 ఇఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇంకొక వాల్యూ 10/3 కదా ఎంత వచ్చింది 5/2 t ఈక్వల్స్ టు 5/2 t ఈజ్ ఈక్వల్స్ టు 5/2 సార్ సెకండ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం 2 ఇంప్లైస్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 5/2 x into x అంటే x స్క్వేర్ అవుతుంది x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 క్రాస్ మల్టిప్లై చేయండి 2 into x స్క్వేర్ 2x స్క్వేర్ వస్తుంది ఇంతకుముందు చేసినాం సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 into x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5x 2 into x స్క్వేర్ 2x స్క్వేర్ 2 1s are 2 మైనస్ 5x ఈక్వల్స్ టు 0 స్టాండర్డ్ ఫార్మ్ రాద్దాం 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 2 2s are 4 ఫ్యాక్టరైజేషన్ అంటే 4 అంటే 1 ప్లస్ 4 అంటే 5 వస్తుంది సో 2x స్క్వేర్ మైనస్ x మైనస్ 4x ప్లస్ 2 ఈక్వల్స్ 0 ఫస్ట్ 2 టర్మ్స్లో x కామన్ తీస్తే ఏమొస్తుంది 2x మైనస్ 1 నెక్స్ట్ 2 టర్మ్స్లో 2 కామన్ తీస్తే మైనస్ 2 కామన్ తీస్తే 2x మైనస్ 1 వస్తుంది ఎందుకంటే 4 2 2s రాసుకోవచ్చు ఒక 2 కామన్ తీసాం అనుకోండి ఇంకొక 2 ఉంటుంది అగైన్ కామన్ ఏంటి 2x మైనస్ 1 2x మైనస్ 1 కామన్ తీస్తే రిమైనింగ్ x మైనస్ 2 ఈక్వల్స్ 0 అంటే 2x మైనస్ 1 ఈక్వల్స్ 0 ఆర్ x మైనస్ 2 ఈక్వల్స్ టు 0 అంటే 2x ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి 2x ఈక్వల్స్ టు 1 ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 రైట్కి వెళ్తే ప్లస్ 2 x ఈక్వల్స్ టు 2 దేర్ఫోర్ x ఈక్వల్స్ ఏంటి 1/2 ఆర్ x ఈక్వల్స్ టు 2 అంటే మనకు సొల్యూషన్స్ రాయాలి సో దేర్ఫోర్ సొల్యూషన్స్ ఆర్ ఏమేమి వచ్చినాయి మనకి కంప్లీట్గా సెట్ ఇక్కడ 2 వచ్చింది 2 3 ఇక్కడ 1/3 అండ్ 1/2 ఇది సొల్యూషన్ సెట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీ 4 ఈక్వేషన్ డిగ్రీ 5 కావాలంటే డిగ్రీ 4 వచ్చిందనుకోండి చాలా ఈజీ ఓకేనా టేక్ స్క్రీన్ షాట్ అందుకే ఫస్ట్ డిగ్రీ 4th ఈక్వేషన్ చెప్తున్నా మీకు LHSలో సెకండ్ వన్ సాల్వ్ ద ఈక్వేషన్ 2x పవర్ 5 ప్లస్ x పవర్ 4 మైనస్ 12x క్యూబ్ మైనస్ 12x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 సేమ్ ఇక్కడ డిగ్రీ 5 ఈక్వేషన్ ఉంది మనకి ఇంతకుముందు డిగ్రీ 4 ఈక్వేషన్ చూసినాం కదా సేమ్ మోడల్ గివెన్ ఏంటి మనకి డిగ్రీ 5 ఈక్వేషన్ ఇచ్చినాడు 2x పవర్ 5 ప్లస్ x పవర్ 4 మైనస్ 12x క్యూబ్ మైనస్ 12x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0
డిగ్రీ 5 ఈక్వేషన్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిగ్రీ 4లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక రూట్ ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ మనం. అంటే బై యూజింగ్ హార్నెస్ మెథడ్ చేస్తాం. ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్ 2 వస్తుంది, ఎక్స్ పవర్ 4ది కోఎఫిషియంట్ 1, ఎక్స్ పవర్ 3ది -12, ఎక్స్ స్క్వేర్ది -12, ఎక్స్ది 1, కాన్స్టెంట్ 2. ఇక్కడ x ఈక్వల్స్ టు +1 -1 చెక్ చేసుకోండి. ఆ రెండిట్లో +1 చెక్ చేసుకోండి ఫస్ట్. 2 + 0 అంటే 2 వస్తుంది, 1 2 2, 2 + 1 3, 1 3 3, -12 + 3 అంటే -9, 1 × -9 రావట్లే, లాస్ట్ 0 రావాలి, 0 రావట్లే. సో మనం తీసుకున్నది రాంగ్ అయింది అన్నట్టు. x ఈక్వల్స్ టు 1 కాదు, x ఈక్వల్స్ టు -1 తీసుకోండి. x ఈక్వల్స్ టు -1, 2 + 0 2, -1 × 2 -2, -2 + 1 అంటే -1 వస్తుంది, -1 × -1 +1, +1, -12 + 1 -11, 1 × 11, -12 + -1, 1 × 1 1, 1 + 1 2, -1 × 2 -2, లాస్ట్ 0 రావాలి. 0 వస్తే అది రూట్ అవుతుంది అన్నట్టు. ఒక రూట్ వచ్చింది మనకి ఆల్రెడీ. ఏంటి రూటు? x ఈక్వల్స్ టు -1 ఇస్ ద రూట్. సో దీని ఏంటంటే ఇది కాన్స్టెంట్, ఇది x కోఎఫిషియంట్, x² కోఎఫిషియంట్, x³, x పవర్ 4. సో డిగ్రీ 4లో కన్వర్ట్ చేయాలి. ఏంటి? 2x పవర్ 4 -1 × x³ అంటే -x³ -11 × x² -1 × x + 2 = 0. రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలమ్మా. ఇది కాన్స్టెంట్, ఇది x కోఎఫిషియంట్, దిస్ ఈజ్ x కోఎఫిషియంట్, దిస్ ఈజ్ x² కోఎఫిషియంట్, దిస్ ఈజ్ x³ కోఎఫిషియంట్, దిస్ ఈజ్ x⁴ కోఎఫిషియంట్. సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఏం చేయాలి? డిగ్రీ 2లో కన్వర్ట్ చేయాలి ఫస్ట్. అంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ 2తో x² డివైడ్ చేయాలి. సో డివైడ్ విత్ x² అండ్ బోత్ ద సైడ్స్. అంటే ఏమొస్తుంది? 2x పవర్ 4/x² అంటే 2x² వస్తుంది. ఇక్కడ రాయట్లే నేను. x³ అంటే x వస్తుంది, 11x² అంటే x క్యాన్సల్ 11 వస్తుంది, -x/x² అంటే 1/x వస్తుంది, +2/x² = 0. సేమ్ ఇది x² 1/x టర్మ్స్ టుగెదర్ అండ్ రైట్ టుగెదర్. 2x² + 2/x² -x -1/x -11 = 0. ఇక్కడ మళ్ళీ 2 కామన్ తీయండి. 2 కామన్ తీస్తే రిమైనింగ్ ఏమొస్తుంది మనకి? 2 కామన్ తీస్తే x² + 1/x² వస్తుంది. ఇక్కడ మైనస్ కామన్ తీస్తే x + 1/x, x + 1/x -11 = 0. మళ్ళీ ఇదేం చేయాలి? a² + b² ఎంత ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటి a² + b² ఫార్ములా అంటే a² + b² = ఈ ఫార్ములా a + b² -2ab. సో అది ఆ ఫార్ములా చేంజ్ చేసుకోవాలి మనం. a + b² ఏంటి ఏమొస్తుంది ఇక్కడ మనకి చేస్తే? x + 1/x² -2ab, 2 × x × 1/x, x క్యాన్సిల్ 2 వస్తుంది, రైట్ రాస్తున్నా. 2 - x + 1/x -11 = 0. 2తో మల్టిప్లై అండి. 2 × x + 1/x², 2 2 4 -4 -x + 1/x -11 = 0. ఫస్ట్ ఒక ఆర్డర్లో రాద్దాం, స్టాండర్డ్ ఫామ్లో రాద్దాం. 2 × x + 1/x², నెక్స్ట్ -x + 1/x -4 -11 -15 = 0. ఇట్ అది క్వశ్చన్ నెంబర్ 1. సేమ్ ఇంతకుముందు చేసినట్టు ఏం చేసినాం? లెట్ x + 1/x కొట్టి అనుకున్నాం. అందుకే చెప్పా డిగ్రీ 4 పర్ఫెక్ట్ నేర్చుకుంటే రిమైనింగ్ అని వచ్చేస్తాయని. x + 1/x = t. సో 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 implies 2t² - t -15 = 0. 15 2 30, 30 factors into 6 5 30. అంటే -6 + 5 అంటే t వస్తుంది. సో 6 5 30 అంటే 2t². దీన్ని ఏం రాయాలి? -6t + 5t అంటే -t వస్తుంది, -15 = 0. ఈ 2t కామన్ తీస్తే ఏమొస్తుంది? రిమైనింగ్ t - 3. ఇక్కడ +5 కామన్ తీయండి, రిమైనింగ్ ఏంటి? t - 3 = 0. అగైన్ t - 3 కామన్, t - 3 కామన్ తీస్తే రిమైనింగ్ 2t + 5 = 0. అంటే ఏం తీసుకోవాలి మనం? t - 3 = 0 తీసుకోవాలి, ఆర్ 2t + 5 = 0. ఈ -3 రైట్కి వెళ్తే ఏమొస్తుంది? +3 అవుతుంది. t = 3, ఆర్ 2t = -5, 2t = -5, t -5/2. t వాల్యూస్ 2 వచ్చాయి. ఒకటేంటి? t = 3 వచ్చింది, ఇంకొకటి ఏంటి? t -5/2. ఓకేనా? సో కేస్ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మనం? ఇక్కడ ఈక్వేషన్ 2 తీసుకుందాం, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. కేస్ 1 if t = 3. కేస్ 1 if t = 3.
కేస్ 1 ఇఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 3 దేనిలో 2లో సబ్స్టిట్యూట్ చేయాలి ఏంటి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 3 సో x ఇంటూ x స్క్వేర్ అవుతుంది x స్క్వేర్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3 వస్తుంది అంటే x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x రైట్ 3x అవుతుంది ఓకేనా 3x లెఫ్ట్కి వస్తే మైనస్ అవుతుంది x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇది ఫ్యాక్టరైజ్ పాసిబుల్ కాదు 1 1 1 1 ఫ్యాక్టర్స్ 1 1 1 1 ప్లస్ 2 యాడ్ చేస్తే -3 రాదు 2 వస్తుంది సో దీన్ని ఏం చేయాలి ఏ ఈక్వల్స్ ఏ అంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ b అంటే x కోఎఫిషియంట్ c అంటే 1 x ఈక్వల్స్ టు క్వాడ్రాటిక్ ఫార్ములా ఉందిగా మనకి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి మనకి x వాల్యూ వచ్చేస్తుంది సో x is equals to b minus of -3 plus or minus b square b అంటే -3 square minus 4ac 4 into 1 into 1 by 2a 2 into 1 minus into minus plus 3 అవుతుంది x is equals to plus 3 plus or minus under root of 3 square అంటే 9 minus 4 అంటే 5 by 2 1s are 2 x వాల్యూస్ రెండు వచ్చాయి ఒకటి 3 plus root 5 by 2 వచ్చింది ఇంకొకటి 3 minus root 5 by 2 ఓకేనా నెక్స్ట్ కేస్ 2 టోటల్ 3 రూట్స్ పాసిబుల్ అయినాయి ఇంతవరకు 3 వచ్చినాయి ఇఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం t ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 5 బై 2 t ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 బై 2 దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి 2లో సబ్స్టిట్యూట్ చేయాలి 2 ఇంప్లైస్ ఏంటో సెకండ్ ఈక్వేషన్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 బై 2 x ఇంటూ x ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5 బై 2 ఆ 2 లెఫ్ట్ సైడ్ వచ్చి మల్టిప్లై అవుతుంది 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 5x 2 ఇంటూ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 1s are 2 ఈక్వల్స్ టు మైనస్ 5x మైనస్ 5x లెఫ్ట్ తీసుకురండి 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2 ఈక్వల్స్ 0 ఫ్యాక్టరైజేషన్ 2 2s are 4 అంటే 1 ప్లస్ 4 అంటే 5 వస్తుంది సో 2x స్క్వేర్ దీన్ని ఏం రాసుకోవచ్చు x ప్లస్ 4x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 ఫస్ట్ 2 టర్మ్స్లో 2x కామన్ తీస్తే x కామన్ తీస్తే రిమైనింగ్ ఏంటి 2x ప్లస్ 1 వస్తుంది ఈ 2 టర్మ్స్లో ప్లస్ 2 కామన్ తీస్తే 2x ప్లస్ 1 ప్లస్ 2 కామన్ తీస్తే రిమైనింగ్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అగైన్ 2x ప్లస్ 1 కామన్ రిమైనింగ్ ఏంటి మనకి x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 అంటే 2x ప్లస్ 1 ఈక్వల్స్ 0 ఆర్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 1 రైట్కి వెళ్తే -1 అవుతుంది ఓకేనా -1 ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 బై 2 ఇక్కడ ఏంటి ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు -2 సో టోటల్ సొల్యూషన్స్ ఏంటి మనకి దేర్ ఫోర్ సొల్యూషన్స్ ఆర్ నేను అంతా సాల్వ్ చేసిన తర్వాత సొల్యూషన్ డెఫినెట్గా రాయాలండి ఒకటి స్టార్టింగ్ ఎంత వచ్చింది మనకి x ఈక్వల్స్ టు -1 ఒకటి వచ్చింది ఇక్కడ x ఈక్వల్స్ టు -1 ఒకటి -1 సెకండ్ కేస్ 1లో ఏమొచ్చింది మనకి 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2 నెక్స్ట్ ఇంకొకటి ఏంటి ఇక్కడ -1 బై 2 ఒకటి -2 ఒకటి ఇవి 5 సొల్యూషన్స్ డిగ్రీ 5 ఈక్వేషన్ కదా 5 సొల్యూషన్స్ పాసిబుల్ అవుతాయి మనకి ఓకేనా సో ఆర్డర్ అనేది సొల్యూషన్స్లో రాసినప్పుడు వెనక ముందు అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ రాసే అవసరం లేదు జస్ట్ సొల్యూషన్ సెట్లో రాస్తే సరిపోతుంది ఇది సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిగ్రీ 6th ఈక్వేషన్ సాల్వ్ ద ఈక్వేషన్ 6x⁴ minus 25x⁴ plus 31x⁴ minus 31x² plus 25x minus x equals to 0 సేమ్ ఇది కూడా డిగ్రీ 6లో ఉంది 6లో ఉండి ఫస్ట్ 4లో చేంజ్ చేసుకోవాలి 4లో చేంజ్ చేసుకుంటే డైరెక్ట్ రాదు మనకి ఫస్ట్ హార్నర్స్ మెథడ్లో 2 రూట్స్ ఫైండ్ చేద్దాం బై యూజింగ్ హార్నర్స్ మెథడ్ x⁴ కోఎఫిషియంట్ ఏంటి 6 x⁴ ది -25 x⁴ ది 31 x³ లేదు ఇక్కడ టర్మ్ చూడండి అందరు మిస్టేక్ వేస్తారు ఇక్కడ x³ టర్మ్ మనకు లేదు x³ టర్మ్ అక్కడ ఆబ్సెంట్ అంటే దాని కోఎఫిషియంట్ 0 తీసుకోవాలి x² ది -31 x ది 25 కాన్స్టెంట్ -6 సో డెఫినెట్గా డిగ్రీ 6 ఉన్నప్పుడు x = 1 ఒక రూట్ ఉంటుంది -1 ఒక రూట్ ఉంటుంది 1 ఒకటి పాసిబుల్ అవుతుంది అండ్ -1 ఒకటి ఓకేనా సో 0 తీసుకొని చెక్ చేసుకుందాం ఒకసారి 6 + 0 అంటే 6 6 1s are 6 -19 1 × -19 -19 ఇక్కడ 12 వస్తుంది 1 × 12 12 0 + 12 12 1 12s are 12
ఇది -19, 1 - 19 అంటే -19, 6 1 6 6. ఒక రూట్ ఏంటి x = 1, డిగ్రీ 6 ఉంటాయి. ఇంకొక రూట్ ఏంటి x = -1 తీసుకోండి. x = -1. సో 0 6 + 0 అంటే 6, -1 × 6 -6, -25 -25 అవుతుంది. 25 + 12 అంటే 37, -1 × 37 -37. 12 - 37 అంటే -20 -25, -20 +1 25 = 25. 25 - 90 అంటే 6, -1 × 6 అంటే -6. సో లాస్ట్కి వచ్చింది ఏంటి 0. సో రూట్స్ ఏంటి మనకి ఏమొచ్చినాయి, ఒకటి 1 వచ్చింది, ఇంకొకటి -1. సో దీన్ని డిగ్రీ 4లో కన్వర్ట్ చేయాలి. ఇది ఒక రూట్ వచ్చింది మనకి, ఇంకొక రూట్ వచ్చింది. అంటే 2 రూట్స్ పాసిబుల్ అయినాయంటే ఇంకా 4 రూట్స్ కన్వర్ట్ చేయాలి. అంటే వచ్చిన ఈక్వేషన్ అంటే డిగ్రీ 4 ఈక్వేషన్. ఇది కాన్స్టెంట్ x x² x³ x⁴. సో x⁴ x⁴ -25 x³ రాసు ప్లస్ ఇది x² కోఎఫిషియంట్ 37 x² -25x + x = 0. సో ఇంతకుముందు చేసిన డిగ్రీ 4 ఉంది కదా, 4 ఉంటే 4 దాన్ని 2లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, x² డివైడ్ చేయాలి. అంటే ఇది ఏమొస్తుంది, x² డివైడ్ చేస్తే 6x² -25x + x² అంటే 37 -25x + 6/x² = 0. ఈ రెండో దగ్గర రాయండి. 6x² + 6/x². నెక్స్ట్ -25x -25x + 37 = 0. సో 6 కామన్ తీయండి. ఇక్కడ 6 కామన్ తీస్తే మనకు వస్తుంది ఏమొస్తుంది, 6 కామన్ తీస్తే 1 + x² + 1/x² వస్తుంది. 6 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ 6 కామన్ తీసాం అనుకోండి, x² + 1/x². నెక్స్ట్ ఇక్కడ -25 కామన్ తీద్దాం. -25 కామన్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడ x + 1/x. నెక్స్ట్ +37 = 0. మళ్ళీ ఇక్కడ దీన్ని చేంజ్ చేసుకోవాలండి. a² + b² ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, మనకు అర్థమవుతుంది. డైరెక్ట్ రాస్తున్నది a² + b² అంటే a + b² -2ab కదా, అంటే x క్యాన్సిల్ అవుతుంది. -2 -25 డౌట్ ఉంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఎలా క్యాన్సిల్ అవుతుంది. x × 1/x అంటే x క్యాన్సిల్ అవుతుంది. x + 1/x + 37 = 0. 6తో మల్టిప్లై అయ్యండి. 6 × x + 1/x (2), 6 2 are 12, -25 × x + 1/x + 37 = 0. సో ఒక జనరల్ ఫార్ములా రాద్దాం. ఫస్ట్ x² ఉన్నాయి రాద్దాం. 6 × x + 1/x (2). నెక్స్ట్ -25 × x + 1/x. 37 - 12 అంటే 25 వస్తుంది. +25 = 0. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు ఇది ఈక్వేషన్ మనం తీసుకుందాం. ఏం చేయాలి, లెట్ x + 1/x = t అనుకోవాలి. లెట్ x + 1/x = t. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 implies 6t² -25t + 25 = 0. దీన్ని ఇప్పుడు ఫ్యాక్టరైజ్ చేయాలి మనం. 25 6 150 వస్తుంది. 150 ఫ్యాక్టర్స్ని యాడ్ చేసి ఏం రావాలి, 25 రావాలి. అంటే 15 10s 150. 15 + 10 అంటే 25 వస్తుంది. మైనస్ ఉంది కదా, 2 మైనస్లు తీసుకోవాలి. 6t² -10t -15t + 25 = 0. రెండిట్లో కామన్ ఏంటి, 2t కామన్ తీసాం అనుకోండి. 2t కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, 3t -5 వస్తుంది. ఇక్కడ -5 కామన్ తీయండి. 3 5s 15 కదా, 3t వస్తుంది. -5 5s 25 5 = 0. అగైన్ కామన్ ఏంటి, 3t -5 3t -5 కామన్. రిమైనింగ్ ఏంటి, 2t -5 = 0. అంటే 3t -5 = 0 ఆర్ 2t -5 = 0. 3t = 5, t = 5/2. It implies 3t = 5, t = 5/3. ఆర్ నెక్స్ట్ ఏంటి, దాని పక్కన ఉన్నది 2t -5. 2t = 5, 2t = 5, t = 5/2.
నెక్స్ట్ కేస్ 1, ఒక కేసులో 5/3 తీసుకుందాం, ఇంకొక కేసులో 5/2 తీసుకుందాం. కేస్ 1 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 5/3, దేంట్లో ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఏంటి? 2 ఇంప్లైస్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు t. t అంటే ఏంటి? 5/3. ఓకేనా? సో x ఇంటూ x ఏమవుతుంది? x² అవుతుంది. x² ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5/3. 3 లెఫ్ట్ సైడ్ సెండ్ చేయండి. 3 ఇంటూ x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 ఇంటూ x అంటే 5x. 3x² ప్లస్ 3 1 3 మైనస్ 5x ఈక్వల్స్ టు 0. 3x² మైనస్ 5x ముందు వద్దాం. మైనస్ 5x ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. 3 3 9. సో 9 ఫ్యాక్టర్స్ కావాలి. 9 ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి మనకి? 3 3 9 వస్తుంది. 9 1 9 పాసిబుల్ కాదు. సో ఏం చేయాలి మనం? a ఈక్వల్స్ టు క్వాడ్రాటిక్ ఫార్ములా a ఈక్వల్స్ టు 3, b ఈజ్ ఈక్వల్స్ టు -5, c ఈజ్ ఈక్వల్స్ టు 3. x ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? ఇంతకుముందు ప్రాబ్లం యూజ్ చేసాం. x ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a. ఓకేనా? సో ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్ అన్నీ కూడా. సో ఎక్స్ వాల్యూ ఎంత ఉంది మనకి? బి వాల్యూ, ఏ వాల్యూ 3 మైనస్ బి, బి అంటే -5 ఉంది కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మైనస్ బి, బి అంటే -5 ఉంది, -5 ప్లస్ ఆర్ మైనస్ b² అంటే -5² మైనస్ 4ac. 4 ఇంటూ ఏ వాల్యూ 3, సి వాల్యూ 3/2a. 2 ఇంటూ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 25 with 9 4 3s are 12 3s are 36 12 3s are 36 by 2 3s are 6. సో ఎంత వచ్చింది మనకి? 5 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ -11/6. రూట్లో -11 అంటే ఏం రాసుకోవచ్చు అంటే 5 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 11 ఇంటూ i² రాయచ్చు. i² అంటే -1 కదా. సో దీని ఏం i² అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో ప్లై 5 ప్లస్ ఆర్ మైనస్ i√11/6. 2 రూట్స్ పాసిబుల్ అయినాయి. రూట్లో నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఇమాజినరీ అంటే దాని ప్లేస్లో -1 ప్లేస్లో ఏం చేస్తామంటే i² రాస్తాం. 2 రూట్స్. ఇంకొకటి ఏంటి? t ఈక్వల్స్ 5/3 తీసుకోవాలి. కేస్ 2 ఇఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 5/2. అంటే ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు 5/2. x ఇంటూ x ఏమవుతుంది? x² అవుతుంది. ఈ 2 లెఫ్ట్కి తీసుకొస్తుంది డైరెక్ట్గా. సో 2 ఇంటూ x² ప్లస్ 1 ఈక్వల్స్ టు 5x. సో 2x² ప్లస్ 2 మైనస్ 5x ఈక్వల్స్ టు 0. అంటే 2x² మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. 2 2s are 4. ఫ్యాక్టరైజేషన్ పాసిబుల్ అవుతుంది. దాని ప్రాబ్లంలో సేమ్ వచ్చింది అనుకుంటా. సో 2x² మైనస్ x మైనస్ 4x ప్లస్ 2 ఈక్వల్స్ 0. x కామన్ తీస్తే రిమైనింగ్ 2x మైనస్ 1 మైనస్ 2 కామన్ తీస్తే 2x మైనస్ 1 వస్తుంది. అగైన్ 2x మైనస్ 1 కామన్, 2x మైనస్ 1 కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. అంటే 2x మైనస్ 1 ఈక్వల్స్ 0 ఆర్ x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. 1 రైట్కి వెళ్తే పాజిటివ్ అవుతుంది. 2x ఈక్వల్స్ టు 1, x ఈక్వల్స్ టు 1/2. x ఈక్వల్స్ టు 1/2 డైరెక్ట్ రాస్తున్నా ఆర్ x ఈక్వల్స్ టు 2. దేర్ఫోర్ మన సొల్యూషన్స్ ఏంటి? సొల్యూషన్స్ ఆర్ డిగ్రీ 6గా 6 రావాలి. ఒకటి +1, ఇంకోటి -1, ఇంకొకటి 2 వచ్చింది, ఇంకొకటి 1/2. ఇక్కడ లాస్ట్కి 5 ప్లస్ ఆర్ మైనస్ i√11/6. 5 ప్లస్ ఆర్ మైనస్ i√11/6. ఇవి సొల్యూషన్స్. ఇక్కడ వీడు 1, -1 కూడా ప్లస్ ఆర్ మైనస్ 1 కూడా తీసుకుంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సేమ్ మోడలే ఉంటాయి. అన్నీ కూడా సేమ్ మోడల్. జస్ట్ డిగ్రీ 5 నుండి 4 చేంజ్ చేసుకోవాలి. 4 నుండి సేమ్ ప్రాసెస్. 6 నుండి 4 చేంజ్ చేసుకోవాలి. 4 నుండి సేమ్ ప్రాసెస్. 100% బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అండి ఇవి. నెక్స్ట్, ఫైండ్ ద polynomial equation whose roots are the translates of those of the equation
x to the power of 5 minus 4x to the power of 4 plus 3x square minus 4x plus 6 equals to 0. సో ఇది చాలా ఈజీ, జస్ట్ చాలా అంటే చాలా ఈజీ ఇది. రైట్, వాడు ఇచ్చిన క్వశ్చన్లో కోఎఫిషియంట్ తీసుకోండి. ఫస్ట్ x to the power of 5 కోఎఫిషియంట్ ఏంటి మనకి, x to the power of 5 ట్రాన్స్లేట్స్ అని ఇచ్చిన కూడా ఈ మోడల్ తీసుకోవాలి. x to the power of 5 కోఎఫిషియంట్ 1, x power 4ది -4, x power 3ది లేదు ఇక్కడ మనకి, 3ది అంటే 0, x స్క్వేర్ది 3, xది -4 కాన్స్టెంట్ 6. బై వాడు ఇచ్చిన వాల్యూ ఏంటికి మనం చెక్ చేసుకోవద్దు ఇక్కడ. బై -3 ఇచ్చిన అనుకోండి ఏం తీసుకోవాలి, బై +3 తీసుకోవాలి. నెగిటివ్ సైన్ తీసుకోవాలి, నెగిటివ్ ఇస్తే పాజిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ ఇస్తే నెగిటివ్. సో x ఈజ్ ఈక్వల్స్ ఏంటంటే 3. సేమ్ 3 నుండి హారెన్స్ మెథడ్ ఫాలో అవ్వండి. 1 + 0 1, 3 1s 3, -1 ప్లస్ -4 + 1 -1, -3, 0 - 3 అంటే -3, -9, -6, -18, సో -22, -26, -46, -46. సో ఎంత వస్తుంది లాస్ట్కి -40. నెక్స్ట్ సేమ్ ఒక్కొక్క రిమైండర్, ఇది రిమైండర్ అన్నట్టు. నెక్స్ట్ 0, 1 + 0 1, 3 1s 3, 3 - 1 2, 3 2s 6, 6 - 3 3, 3 3s 9, 9 - 6 3, 3 3s 9, 9 అంటే ఎంత వస్తుంది మనకి -13, నెక్స్ట్ 13, -13. ఇది ఒక రిమైండర్. నెక్స్ట్ ఇట్లా ఫైండ్ చేయండి. 0, 1 + 0 1, 3 1s 3, 3 + 2 5, 3 5s 15, 15 + 3 18, 18 3s 54, 57. నెక్స్ట్ ఇది ఒక రిమైండర్ అయిపోయింది. నెక్స్ట్ 0, 1 + 0 1, 3 1s 3, 5 + 3 8, 8 3s 24, 20 30 42. ఇది అయిపోయింది. లాస్ట్కి 0, 3 1s 3 అంటే ఇది వస్తుంది 11 వస్తుంది. ఇది ఒక రిమైండర్. అంటే ఈ లాస్ట్కి వచ్చింది A1 వచ్చింది కదా, ఇది A1, దిస్ ఇస్ 11 అంటే A2, ఇది A3, A4, సారీ A0 నుండి స్టార్ట్ అవ్వాలి. ఇది దిస్ ఈజ్ A0, ఇది 11, ఒక స్టెప్ ఎక్స్ట్రా రావాలి యాక్చువల్లీ. ఇది 11, దీని తర్వాత ఇది లాస్ట్కి మిగిలింది 1 కదా, ఇది A1, దిస్ ఈజ్ A1, ఇది A2, ఇది A3, A4, A5. సో మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే మనకి డిగ్రీ 5 నుండి స్టార్ట్ అయింది కదా. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ కొంచెం జిగ్జాగమ్మ జాగ్రత్త. 8 + 10 అంటే 11, ఇంతవరకు క్లోజ్ అయింది. ఇది A1 రిమైండర్. లాస్ట్కి 1 ఉన్నది A0. సో రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈజ్ A0 నుండి స్టార్ట్ అయింది. A0 x to the power of 5 ప్లస్ A1 x to the power of 4 ప్లస్ A2 x³ ప్లస్ A3 x² ప్లస్ A4 x ప్లస్ A5 ఈజ్ ఈక్వల్స్ టు 0. డిగ్రీ ఎక్కడ నుండి స్టార్ట్ అయింది మనకి, 5 నుండి స్టార్ట్ అయింది కదా. రిక్వైర్డ్ ఈక్వేషన్ కూడా 5 నుండి స్టార్ట్ అవ్వాలి. A0 వాల్యూ 1 కదా, సో 1 × x⁴ ప్లస్ A1 అంటే ఇక్కడ 11 x⁴, A2 అంటే ఇది 42 ప్లస్ 42 x⁴, A3 అంటే 57 ప్లస్ 57 x⁴ ప్లస్ A4 అంటే -13x ప్లస్ A5 అంటే -40 ఈక్వల్స్ టు 0. ఇదే రిక్వైర్డ్ ఈక్వేషన్. 1 × x⁴ అంటే x⁴ వస్తుంది. x⁴ x⁴ ప్లస్ 11x² ప్లస్ 42x³ ప్లస్ 57x² -13x -40 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్క్యూ. సారీ, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. 3 12 66 ఇక్కడ అంటే ఎంత వస్తుంది, -60 వస్తుంది ఇక్కడ, -60. అది మిస్టేక్ చేసాం. కొంచెం ఆన్సర్ చెక్ చేస్తే ఇక్కడ లాస్ట్ ఏంటి 66, 22 3 66 కదా, -66 + 6 అంటే -60. ఇది ఆన్సర్ ఏంటి -60. ఓకేనా, సారీ మిస్టేక్ అయింది. ఓకేనా, ఇది 4th క్వశ్చన్, మోస్ట్ ఈజీ అండ్ ఇంపార్టెంట్. టెక్స్ట్ స్క్రీన్ షాట్. ఈ మోడల్ ఏది ఇచ్చిన సార్, బై ట్రాన్స్లేట్స్ -3 ఇచ్చిన +3 తీసుకోండి. -2 ఇస్తే +2, -2 ఇస్తే 2 ఇస్తే -2, అలా ఇంకో 2-3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్
AP problems, most important. Solve 4x to the power of 3 minus 24x square plus 23x plus 18 equals 0. Given that the roots of this equation are arithmetic progression. ఇది కూడా arithmetic progression problem. రెండు కూడా ఒకే దగ్గర చెప్పేస్తున్నాం. ఓకేనా? arithmetic progression. సో వచ్చిన సొల్యూషన్ ఫస్ట్ అని చేద్దాం. వచ్చిన ఈక్వేషన్ ఏంటి? 4x to the power of 3 minus 24x square plus 23x plus 18 equals to 0. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. స్టాండర్డ్ ఫామ్ అంటే x to the power of 3 నుండి స్టార్ట్ అవ్వాలి. x to the power of 3 నుండి స్టార్ట్ అవ్వాలి. 4x cube నుండి స్టార్ట్ అయింది అంటే 4 ఉంది మనకి. కంప్లీట్గా ఈక్వేషన్ 4తో డివైడ్ చేసాం అనుకోండి ఏమొస్తుంది? x to the power of 4 అంటే 1 వస్తుంది. 24/4 అంటే 6x square వస్తుంది. ప్లస్ 23/4x ప్లస్ 18/4 ఈక్వల్స్ టు 0. సో కంపేర్ విత్ దీంతో కంపేర్ చేద్దాం. దీంతో కంపేర్ చేయాలి, మన స్టాండర్డ్ ఫామ్ ఉంది కదా. సో కంపేర్ విత్ ఏంటి? x to the power of 3 ప్లస్ p1x square ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్స్ టు 0. దీంతో కంపేర్ చేయాలి మనం. p1 అంటే ఏంటి మనకి? p1 ఈజ్ ఈక్వల్స్ టు -6. p2 అంటే 23/6 23/4. p3 అంటే 18/4 అంటే 9/2 వస్తుంది. క్వశ్చన్లో వాడు ఏమిచ్చిన గివెన్ రూట్స్ ఆర్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనం ప్రైమరీ క్లాసెస్ నేర్చుకుంటాం. ఏపీ అంటే ఒక టర్మ్కి ఏదైనా ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, అదే ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఓకేనా? సో మనకి కన్వీనియంట్ ఏంటంటే మన 10th క్లాస్ స్టాండర్డ్లో ఏ అనుకుంటాం ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ a+d అనుకుంటాం. ఒక d యాడ్ చేస్తే నెక్స్ట్ వస్తుంది a+2d అలా అనుకుంటాం. కానీ అట్లా తీసుకుంటే ఇక్కడ మనకి యూజ్ ఉండదు. సో ఏ కన్నా ముందు a-d వస్తుంది. లెట్ ద రూట్స్ ఆర్ ఏంటంటే గివెన్ రూట్స్ ఆర్ AP. గివెన్ రూట్స్ ఆర్ ఏంటి మనకి వచ్చినాడు? AP. గివెన్ రూట్స్ ఆర్ ఇన్ AP. therefore let the roots are a-d అనుకుంటా. ఒకటి a-d కామా ఇంకొక రూట్ ఏంటి? a, ఇంకొక రూటు a+d. a-d ఒకటి, ఒకటి a+d. సో ఒకటి ఆల్ఫా, ఇంకోటి బీటా, ఇంకోటి గామా. ఫస్ట్ S1 అప్లై అండి. S1 ఈక్వల్స్ ఏంటి మనకి? -p1. స్టార్టింగ్ ఫస్ట్ 2 months దగ్గర చెప్పినా మీకు. S1 అంటే ఇది ఆల్ఫా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే a-d ప్లస్ a ప్లస్ a+d ఈజ్ ఈక్వల్స్ టు -p1. p1 అంటే ఎంత వచ్చిన వాల్యూ? -6. సో +d -d క్యాన్సిల్. a ప్లస్ a 3a ఈజ్ ఈక్వల్స్ టు 6. a ఈక్వల్స్ టు 6/3. 3 1s are 3 2s are. a ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? 2. a వాల్యూ 2. ఓకేనా? సో ఏపీలో ప్రాబ్లమ్స్ వచ్చిన ఫస్ట్ S1 యూజ్ చేసుకోండి, మనకి ఏ వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే S3 యూజ్ చేయండి. S3 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? -p3. S3 ఈజ్ ఈక్వల్స్ టు S3 అంటే ఏంటి? ఆల్ఫా బీటా గామా అంటే మనకు రూట్స్ ఏంటి? a-d ఇంటూ a ఇంటూ a+d ఈక్వల్స్ టు -p3 p3 వాల్యూ ఎంత మనకి? ఎంత వచ్చింది? 9/2. ఏ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ వాల్యూ 2 అని. ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది చూడండి. ఏ వాల్యూ 2 సబ్స్టిట్యూట్ ఇక్కడ 2 - d ఇంటూ 2 ఇంటూ 2+d ఈక్వల్స్ టు -9/2. ఈ 2 రైట్కి వెళ్తే డివైడ్ అవుతుంది అంటే 2 - d ఇంటూ 2+d ఈక్వల్స్ 9/2 2s are 4 -9/4. ఇదే ఫామ్లో ఉంది. a - b ప్లస్ ఫామ్ a² - b² అంటే 2² - d² ఈక్వల్స్ టు -9/4. 2² అంటే 4 ఇక్కడ వేసుకోండి. 4 - d² ఈక్వల్స్ టు -9/4. ఇది రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. -d² ఈక్వల్స్ ఎంత? -9/4 -4. 4 4 16 -d² ఈక్వల్స్ టు -9 - 16 అంటే -25 -25/4 వస్తుంది. 4 4 16 9 + 16 అంటే 25. సో -25/4. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది. d ఈజ్ ఈక్వల్స్ టు ±√25/4. 25 అంటే √25 అంటే 5, √4 అంటే 2 అంటే ± ఎంత వస్తుంది? 5/2 వస్తుంది d వాల్యూ. మనకి ఏం కావాలి? ఇంకొక రూట్ ఏంటి? ఏ వాల్యూ వచ్చింది ఆల్రెడీ. a-d కావాలి, a+d కావాలి. ఏదో ఒక వాల్యూ ఇస్తున్నాం. d ఈక్వల్స్ 5/2 తీసుకోండి. d ఈజ్ ఈక్వల్స్ టు 5/2. a-d a ఈక్వల్స్ ఎంత మనకి? 2 కదా. సో a-d ఈక్వల్స్ 2. a అంటే ఏంటి? 2 -5/2 2 2s are 4 4 - 5/2 ఈక్వల్స్ టు -1/2. నెక్స్ట్ a+d. a అంటే 2 2 + 5/2 2 2s are 4 4 + 5/2 4 + 5 అంటే 9 రూట్స్ అన్నీ వచ్చినాయి మనకి. ఒకటి ఏ వాల్యూ వచ్చింది మనకి? a-d వాల్యూ, a+d వాల్యూ. దేర్ఫోర్ రూట్స్ ఏంటి? దేర్ఫోర్ రూట్స్ ఆర్
రూట్స్ ఆర్, ఒక రూట్ ఏంటి ఫస్ట్ రూట్ 2, ఏదైనా ఆర్డర్ అవసరం లేదు, 1/2, 2, ఇంకొకటి 9/2. ఓకేనా? సో ఇది ఏపీ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో సెకండ్ వన్ కూడా సేమ్ అదే మోడల్, 8x³ ఇది కూడా రెగ్యులర్ ఇచ్చే ప్రాబ్లం వాడు. 8x³ - 36x² - 18x + 81 = 0. 8x³ దీంట్లో సెకండ్ వన్ చేద్దాం. గివెన్ ఏంటి? 8x³ - 36x² - 36x² - 18x + 81 = 0. సేమ్ ఇదే మోడల్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? 8 ఉంది, 8 కాకుండా మనకి ఓన్లీ x³ ఉండాలంటే 8తో డివైడ్ చేయాలి కంప్లీట్గా. అంటే x³ వస్తుంది -36/8x² - 18/8x + 81/8 = 0. P1 స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేయండి. P1 = ఏంటి? -36/8 ఎంత వస్తుంది? 4 2s 4 9s అంటే -9/2. P2 అంటే P2 = -18/8. సో 2 టేబుల్లో 2 4s 2 9s = -9/4. P3 అంటే లాస్ట్కి 81/8. లెట్ ద రూట్స్ ఆర్, గివెన్ రూట్స్ ఆర్ ఏపీ కదా, లెట్ ద రూట్స్ ఆర్ ఇంత సేమ్ అదే ప్రాబ్లం. లెట్ ద రూట్స్ ఆర్ ఏంటి? a - d, ఇంకొకటి a, ఇంకొకటి a + d. సో S1 = సేమ్, S1 = -P1 అంటే a - d + a + d = -P1 అంటే -9/2 ఉంది. dd క్యాన్సిల్. 3a = +9/2. 3 రైట్ సైడ్ సెండ్ చేస్తే డివైడ్ అవుతుంది. a = 9/3 2s 6, 3 3s 3 2s a = 3/2 వచ్చింది. a = 3/2. నెక్స్ట్ S3, టేక్ S3 = ఏంటి? S3 = -P3. S3 అంటే a - d ఆల్ఫా బీటా గామా a × a + d = P3 వాల్యూ ఎంత వచ్చింది? 81/8. సో 81/8. సో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ అంటే 3/2 కదా, ఇక్కడ 3/2 సబ్స్టిట్యూట్ చేయండి. 3/2 - d × 3/2 × 3/2 + d = -81/8. సో 3/2 రైట్కి వెళ్తే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. అంటే రిమైనింగ్ ఏంటి? 3/2 - d × 3/2 + d -81/8 × 2/3 అవుతుంది రెసిప్రోకల్. ఇది a - b × a + b a² - b² ఫార్ములా. అంటే ఏమొస్తుంది? 3/2 whole square - d² క్యాన్సిలేషన్. 3 1s 27s 2 1s 2 4s అంటే ఎంత వస్తుంది? -27/4. 3² అంటే 9, 9/4 - d² = -27/4. ఇది రైట్ సైడ్ సెండ్ చేసుకోండి. -d² ఎంత వస్తుంది? -27/4 - 9/4. -d² -36, -36/4. రెండులో నెగిటివ్ మైనస్ క్యాన్సిల్. 4 1s 4 9s. d² ఏంటి? d² = 9. 4 1s 4 9s. సో d ఏంటి? +or -3. d = +or - √9. √9 అంటే 3. d = +or -3. ఇఫ్ d +3, d +3 తీసుకోండి. a - d కావాలి కదా, a - d ఏ వాల్యూ అంటే 3/2 మనకు వచ్చింది ఆల్రెడీ ఇక్కడ. ఏ వాల్యూ 3/2. 3/2 - 3. 3/2 - 3. 3 2s 6, 3 - 6/2. 3 - 6 అంటే -3/2. ఇది a - d. నెక్స్ట్ a + d ఫైండ్ చేయండి. a అంటే 3/2 + 3 = 3 2s 6/2. 3 + 6 అంటే 9/2. దేర్ఫోర్ రూట్స్ ఏంటి మనకి? దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఏమొచ్చింది మనకి? 3/2, ఆర్డర్ అవసరం లేదు, ఇంకొకటి -3/2, ఇంకొకటి ఏంటి? +9/2. ఇవి రూట్స్. ఏపీ ప్రాబ్లమ్స్ రెండు కూడా సేమ్ మోడల్. ఒకటి ఫస్ట్ S1 యూజ్ చేసుకోవాలి, తర్వాత S3 యూజ్ చేసుకోవాలి. ఓకేనా? టేక్ స్క్రీన్ షాట్. రైట్. నెక్స్ట్ GP. సాల్వ్ ద ఈక్వేషన్ 3x⁴ - 26x² + 52x - 24 = 0. రెండు ఈక్వేషన్ ఇచ్చిండు. గివెన్ దట్ ద రూట్స్ ఆర్ ఇన్ GP, జామెట్రిక్ ప్రోగ్రెషన్.
సో జామెట్రీ ప్రోగ్రెషన్ అంటే సేమ్ ఇంతకుముందు ఏపీ చేసాం కదా. వచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి ఫస్ట్ వన్ 3x⁴ మైనస్ 26x² ప్లస్ 52x మైనస్ 24 = 0. ఫస్ట్ స్టాండర్డ్ ఫామ్ ఉందా చెక్ చేసుకోండి. అది స్టాండర్డ్ ఫామ్ లేదు, ఎందుకంటే 3x⁴ ఉంది మనకి. సో 3 కాకుండా మనకి ఏముండాలి, ఇక్కడ 1 ఉంటే స్టాండర్డ్ ఫామ్ ఉన్నట్టు. సో స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ 3 ఉంది కదా, 3తో ఎవ్రీ టర్మ్ని డివైడ్ చేయాలి. ఇక్కడ 3/3 అంటే 1 వస్తుంది, మైనస్ 26/3 x² ప్లస్ 52/3 x మైనస్ 24/3 = 0. సో 3 1s క్యాన్సిలేషన్, 3 1s 3 పాసిబుల్ కాదు, ఇది కాదు, 3 1s 3 8s. సో P1 వాల్యూ ఎంత వస్తుంది, కంపేర్ P1 = మైనస్ 26/3 వస్తుంది, P2 = 52/3 వస్తుంది, P3 = -8 వస్తుంది, P3 = -8. లెట్ ద రూట్స్. గివెన్ రూట్స్ ఏంటి, జీపీగా జామెట్రిక్ ప్రోగ్రెషన్ కదా. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మల్టిప్లై చేయాలండి. ఒక నెంబర్ సపోజ్ 2 ఉందనుకోండి, 2ని 2తో మల్టిప్లై చేస్తే 4 వస్తుంది, 4ని 2తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది, నెక్స్ట్ 8 2. ఇది జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నట్టు. ఓకేనా. ఎడిషన్ యాడ్ చేస్తే సపరేట్ చేస్తే యాడ్ చేస్తేనేమో అర్థమెటిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే మల్టిప్లై చేయాలి. గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఈపీ, గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ జీపీ జామెట్రిక్ ప్రోగ్రెషన్. లెట్ ద రూట్స్ ఆర్ ఏంటంటే a/r తీసుకుందాం, a/r a/r. సో S3 యూజ్ చేసుకోండి. S3 = ఏమొస్తుంది, -P3. S3 అంటే ఆల్ఫా బీటా గామా, అంటే a/r డైరెక్ట్ ఏ వాల్యూ వస్తుంది ఇంటూ a ఇంటూ AR = -P3. P3 వాల్యూ ఎంత ఉంది మనకి, -8. సో ఆర్ఆర్ క్యాన్సిల్, a ఇంటూ a అంటే a³ = ఎంత వస్తుంది, a³ = +8 8. సో a³ అంటే ఏమొస్తుంది, 2³ a ఏంటి 2, a వాల్యూ 2 వచ్చింది మనకి. ఓకేనా. నెక్స్ట్ S1 యూజ్ చేయండి. S1 ఏంటి మనకి, ఏ వాల్యూ, S1 = -P. S1 అంటే a/r ప్లస్ a ప్లస్ AR = -P1. P1 ఎంత ఉంది మనకి, -26/3 సో ఏ వాల్యూ తెలుసు కదా, సబ్స్టిట్యూట్ చేయండి. 2/r ప్లస్ 2 ప్లస్ 2r = 26/3. మల్టిప్లై చేయండి. 2 ప్లస్ 2 × r 2r ప్లస్ 2r² బై r = 26/3. ఈ 3 లెఫ్ట్కి వస్తే మల్టిప్లై అవుతుంది. 3 × 2 ప్లస్ 2r ప్లస్ 2r² = 26 × r 26r. 3 2 6 6r 3 2 6r². మళ్ళీ లెఫ్ట్కి వస్తే -26r = 0. అంటే 6r² 6r -20r ప్లస్ 6 = 0. ఫ్యాక్టరేషన్ అన్నిట్లో 2 కామన్ వస్తుంది. 2 కామన్ తీసాం అనుకోండి, 3r² -10r ప్లస్ 3 = 0 వస్తుంది. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి 3 3s 9. ఓకే, ఏమొస్తుంది, 3r² -r -9r ప్లస్ 3 = 0. r కామన్ తీస్తే ఏమొస్తుంది, 3r -1 రిమైనింగ్. ఇక్కడ -3 కామన్ తీస్తే 3r -1 వస్తుంది. అగైన్ 3r -1 కామన్ తీస్తే ఏమొస్తుంది, r -3 వస్తుంది, = 0. 3r -1 = 0 or r -3 = 0. సో 3r = 1, r = 1/3. నెక్స్ట్ ఏంటి, r = 3. r యొక్క 2 వాల్యూస్ వచ్చినాయి, ఏదో ఒకటి తీసుకోవచ్చు. మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, a = 2. ఇఫ్ r = ఏంటి 3 తీసుకుంటా, r = 3. మన ఇంకొక రూట్ ఏంది, a/r. a అంటే ఏంటి 2/3 ఒక రూటు. ఇంకొక రూట్ ఏంటి AR అంటే 2 × 3 2 3s 6. దేర్ఫోర్ రూట్స్ ఏమొచ్చినాయి మనకి, రూట్స్ ఆర్ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 2 కదా, 2/3 2 6. ఓకేనా, ఇవి రూట్స్. సో రూట్స్ ఆర్ ఎలా ఉన్నాయి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 3తో మల్టిప్లై చేస్తే ఈ రూట్ వస్తుంది, ఈ రూట్ని 2తో మల్టిప్లై 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. అట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో సెకండ్ వన్ మీరు చేయండి అమ్మా, సేమ్ మోడల్ ఇది. ఇంకా నేను చేయని క్వశ్చన్ ఇది చేయండి, సేమ్ మోడల్ ఉంటుంది, డైరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్లో ఉంది. కంపేర్ చేసి సేమ్ ఫస్ట్ ఏ అప్లై చేస్తారు, S3 అప్లై అండి, దానికి S1. ఏపీలో అయితే ఫస్ట్ S1 అప్లై చేస్తాం, తర్వాత S3. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అయితే ఫస్ట్ S3 అప్లై చేస్తాం, తర్వాత S1 అప్లై చేస్తాం. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి.
సో సిక్స్త్ వన్ వెరీ ఇంపార్టెంట్. రూట్స్ ఏంటి 2/3 2 6 రూట్స్ ఆర్ ఇన్ జీపీ జామెట్రీ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి. సాల్వ్ 18x⁻³ ప్లస్ 81x² ప్లస్ 121x ప్లస్ 60 = 0 గివెన్ దట్ 1 రూట్ ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ చూడండి 1 రూట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్. సో ఇది వాడిచ్చిన కండిషన్. ఫస్ట్ ఆ స్టాండర్డ్ ఫార్మ్ ఉందో చెక్ చేసుకోండి. సో గివెన్ 18x³ ప్లస్ 81x² ప్లస్ 121x ప్లస్ 60 = 0. ఇది స్టాండర్డ్ ఫామ్ లేదు మనకి. స్టాండర్డ్ ఫామ్లో ఉండాలంటే స్టార్టింగ్ 18 ఉండదు, ఓన్లీ x⁻³ ఉండాలి. సో కంప్లీట్ ఈక్వేషన్ని 18తో డివైడ్ చేయండి. సో x⁻³ ప్లస్ 81/18 x² ప్లస్ 121/18 x ప్లస్ 60/18 = 0. సో P1 ఈక్వల్స్ ఏంటి? P1 ఈజ్ ఈక్వల్స్ టు 81/18. క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుందా? 9 9s 9 2s. P1 ఈక్వల్స్ టు 9/2. నెక్స్ట్ P2 ఈజ్ ఈక్వల్స్ టు 121/18. 121/18 క్యాన్సిలేషన్ పాసిబుల్ 3 1s 3 రాదు, 3 టేబుల్లో కూడా రాదు, రైట్. సో నెక్స్ట్ P3 ఈజ్ ఈక్వల్స్ టు 60/18. 60/18 6 టేబుల్ వస్తుంది. 6 3s 6 10s అంటే 10/3. 10/3. సో లెట్ ద డిగ్రీ 3 ఈక్వేషన్ కదా. లెట్ ద రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా గామా అనుకుందాం. ఆల్ఫా బీటా గామా. లేదా రూట్స్ ఆర్ ఆల్ఫా బీటా గామా అనుకుందాం. సో వాడు ఇచ్చింది ఏంటి? 1 రూట్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్. సో గివెన్ ఏంటి? 1 రూట్ అంటే ఆల్ఫా అనుకుంటా. గివెన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్ ఏంటి? బీటా గామా. వాటి యాడ్ చేసి ఆఫ్ చేయాలన్నట్టు, అంటే బీటా ప్లస్ గామా/2. సో 2 లెఫ్ట్కి వస్తే 2 ఆల్ఫా అవుతుంది. సో 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు బీటా ప్లస్ గామా. అంటే బీటా ప్లస్ గామా ఈక్వల్స్ ఏంటి మనకి? బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా. టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 1. బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆల్ఫా. సో టేక్ S1 తీసుకోండి. S1 ఈజ్ ఈక్వల్స్ ఏంటి మనకి? S1 ఈజ్ ఈక్వల్స్ టు -P1. S1 ఈజ్ ఈక్వల్స్ టు -P1. S1 అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు -P1. P1 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 9/2 -9/2. సో బీటా ప్లస్ గామా ఏంటి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 బీటా ప్లస్ గామా వాల్యూ 2 ఆల్ఫా. సో ఈ బీటా ప్లస్ గామా ప్లేస్లో 2 ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా ఈక్వల్స్ టు -9/2. ఎక్కడ నుండి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం? సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఫ్రమ్ 1 నుండి ఆల్ఫా ప్లస్ 2 ఆల్ఫా 3 ఆల్ఫా. 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -9/2. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -9 డివైడ్ అవుతుంది 3 2s 3 1s 3 3s. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -3/2. ఒక రూట్ వచ్చేసింది మనకి. సబ్స్టిట్యూట్ ఆల్ఫా వాల్యూ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. బీటా ప్లస్ గామా వాల్యూ వస్తుంది. ఓకేనా? సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -3/2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? సో 1లో సబ్స్టిట్యూట్ చేయండి. బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు దిస్ ఇంప్లైస్ 1 ఇంప్లైస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి మనకి? 2 ఆల్ఫా కదా. సో 2 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఏంటి? -3/2. సో 2 క్యాన్సిల్, అంటే బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? -3. గామా ఈక్వల్స్ ఏమొస్తుంది? -3 మైనస్ బీటా. గామా ఈజ్ ఈక్వల్స్ టు -3 మైనస్ బీటా. సో టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ S3 తీసుకోండి. టేక్ S3 ఈజ్ ఈక్వల్స్ ఏంటి? నౌ S3 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే సింప్లిఫైడ్ అంటే తీసుకోవాలి. S2 అంటే లెంత్ అవుతుంది -P3. S3 అంటే ఆల్ఫా బీటా గామా. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు -P3. P3 వాల్యూ ఎంత వచ్చింది మనకి? 10/3. సో 10/3. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ -3/2గా సబ్స్టిట్యూట్ చేయండి. -3/2 ఇంటూ బీటా ప్లేస్లో బీటాని తీసుకుందాం. ఇంటూ గామా వాల్యూ ఏంటి మనకి? ఆల్రెడీ ఫ్రమ్ 2 -3 మైనస్ బీటా ఈక్వల్స్ టు -10/3. సో బోత్ సైడ్ మైనస్ క్యాన్సిల్. ఇది రెసిప్రోకల్ అవుతుంది. బీటా ఇంటూ ఇది మైనస్ క్యాన్సిల్ అవుతుంది. సో బీటా ఇంటూ -3 బీటా మైనస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10/3. ఇది ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. 2 మల్టిప్లైస్ 3 డివైడ్ అవుతుంది 2/3. సో క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుందా చూడండి. -3 బీటా లేదా జస్ట్ అంత అవసరం లేదు, ఇది తీసుకెళ్ళండి.
మళ్ళీ లెఫ్ట్కి రావాల్సిందే. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసుకోండి. ఈ 3 ఇక్కడ మల్టిప్లై అండి, 2 ఇక్కడ మల్టిప్లై అండి. 3 3 is 9 -9 బీటా ఇంటూ -3 మైనస్ బీటా ఈక్వల్స్ టు 10 2 is -20. సో 9 బీటా ఇంటూ 3 9 3 is 27 బీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 బీటా స్క్వేర్ ప్లస్ 20 ఈక్వల్స్ టు ఏమవుతుంది 0 అవుతుంది. సో 9 బీటా స్క్వేర్ ప్లస్ 27 బీటా ప్లస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు 0. 9 బీటా స్క్వేర్ ప్లస్ 27 బీటా ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. సో ఫ్యాక్టరేషన్ 2 9s 180 ఫ్యాక్టర్స్ని ఏమొస్తుంది మనకి 180 ఫ్యాక్టర్స్ 9 బీటా స్క్వేర్ ప్లస్ 27 బీటా ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో ఏం రాసుకోవచ్చు 9 బీటా స్క్వేర్ దీన్ని ఏం రాసుకోవచ్చు 15 బీటా 2 9s 180 కదా 15 12s 180 15 బీటా ప్లస్ 12 బీటా రాయొచ్చు ప్లస్ 20 ఈక్వల్స్ టు 0. సో రెండిట్లో 3 బీటా కామన్ తీసాం అనుకోండి. సో 3 బీటా కామన్ తీస్తే రిమైనింగ్ 3 బీటా వస్తుంది ప్లస్ 5 వస్తుంది ప్లస్ రిమైనింగ్ ఇక్కడ ఇంకొక టర్మ్ ఉంది మనకి. ఇక్కడ 4 కామన్ తీసుకోండి 4 3s 4 కామన్ తీస్తే 3 బీటా ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో రిమైనింగ్ ఏంటి 3 బీటా ప్లస్ 5 కామన్ 3 బీటా ప్లస్ 5 కామన్ తీస్తే రిమైనింగ్ 3 బీటా ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. అంటే 3 బీటా ప్లస్ 5 ఈక్వల్స్ 0 ఆర్ 3 బీటా ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. 3 beta is equals to -5, beta is equals to -5/3. So 3 beta is equals to -4, beta is equals to -4/3. So beta equals to -4/3 తీసుకుందాం. Substitute beta is equals to -4/3. మనకు ఆల్రెడీ ఆల్ఫా వాల్యూ వచ్చింది, బీటా వాల్యూ వచ్చింది, గామా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే దేంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇన్ ఈక్వేషన్ 2. సో 2 implies gamma is equals to -3 minus beta. -3 minus beta అంటే -4/3. సో -9 ప్లస్ 4/3 -9 ప్లస్ -5/3. అంటే మనకి ఇక్కడ బీటా వాల్యూ అనేది ఏదని తీసుకోవచ్చు అమ్మా -4/3 తీసుకోవచ్చు ఆర్ -5/3 తీసుకోవచ్చు. -5/3 బీటా తీసుకున్నాం గామా వాల్యూ -4/3 వస్తుంది. మనం బీటా వాల్యూ -4/3 తీసుకున్నాం కదా గామా వాల్యూ -5/3 వస్తుంది. ఓకేనా. సో రూట్స్ ఏంటి దేర్ఫోర్ రూట్స్ ఆర్ ఒక రూట్ వేసి ఫస్ట్ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మనకి ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -3/2 కమా బీటా ఈజ్ ఈక్వల్స్ టు -4/3 గామా ఈజ్ ఈక్వల్స్ టు -5/3. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగాడు. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. ఇక్కడ బీటా తర్వాత ఇక్కడ బీటా వాల్యూ -5/3 తీసుకోవచ్చు, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. అప్పుడు గామా వాల్యూ -4/3 వస్తుంది. మనం బీటా వాల్యూ -4/3 తీసుకున్నాం కదా అందుకే గామా అనేది -5/3 వచ్చింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. 8th దానికన్నా ముందు ఫస్ట్ వేరే చేద్దాం 9th వన్ చేద్దాం ఉంటుంది. గివెన్ దాట్ ద రూట్స్ ఆఫ్ x to the power of 3 plus 3px² plus 3qx plus r equals 0. సో ఆర్ ఇన్ ఏపీ షో దట్ అంటే రూట్స్ అనేది ఏపీలో ఉంటే ఇది ప్రూవ్ చేయాలి, రూట్స్ అనేది జీపీలో ఉంటే ఇది ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో క్వశ్చన్ చేసాం, మనం అక్కడ రూట్స్ ఫైండ్ చేసాం, బట్ ఇక్కడ జస్ట్ ప్రూవ్ చేయడం మాత్రమే. సో ఫస్ట్ వాడు ఇచ్చింది ఏంటి మనకి గివెన్ ఈక్వేషన్ ఈజ్ x to the power of 3 plus 3px² plus 3qx plus r equals to 0. Take it as equation number 1. So roots ఏపీలో కదా, let the roots are ఏమేమి తీసుకుందాం a minus d a plus d. సేమ్ S1 P1 ఈక్వల్స్ ఏంటి ఇక్కడ P1 ఈజ్ ఈక్వల్స్ టు స్టాండర్డ్ ఫామ్ దగ్గర 3p, P2 ఈజ్ ఈక్వల్స్ టు 3q, P3 ఈజ్ ఈక్వల్స్ టు r. సో S1 ఈజ్ ఈక్వల్స్ టు -P1. S1 అంటే ఆల్రెడీ చేసాం a minus d సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా a minus d ప్లస్ a plus a plus d equals to -P1 minus 3p. Minus d plus d cancel, 3a is equals to -3p. So 3 cancel, a is equals to -p.
ఏ అనేది మైనస్ పి. సో వాడు తీసుకున్న రూట్లో ఏ మైనస్ డి ఒక రూటే, ఏ ఒక రూటే, ఏ ప్లస్ డి ఒక రూటే కదా. సో ఏ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఏ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ 1 ఇంప్లైజ్ ఎక్స్ ప్లస్ ఏం తీసుకోవాలి, ఏ తీసుకోవాలి. ఏ క్యూబ్ ప్లస్ 3p ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ ఏ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. బట్ పీ వాల్యూ ఏంటి మనకి, ఏ వాల్యూ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ ఏంటి మైనస్ పి సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ pq ప్లస్ 3p ఇంటూ ఏ వాల్యూ మైనస్ పి కదా, మైనస్ పి హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ మైనస్ పి ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. మైనస్ పీ క్యూబ్ అంటే మైనస్ పీ క్యూబే వస్తుంది. మైనస్ పీ స్క్వేర్ అంటే పవర్ అనేది పాజిటివ్ ఉంది కదా, సో ఈవెన్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. సో 3p ఇంటూ పీ స్క్వేర్ అంటే 3p క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ 3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. 3p క్యూబ్ మైనస్ పీ క్యూబ్ అంటే 2p క్యూబ్, 2p క్యూబ్. ఈ 3p క్యూబ్ రైట్ సైడ్ సెండ్ చేసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇది ప్రూవ్ చేయాలి. వచ్చింది ఆల్రెడీ. మైనస్ 3p క్యూబ్ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఇది రూట్స్ ఆర్ ఏపీలో ఉంటే 2p క్యూబ్ మైనస్ 3qp ప్లస్ ఆర్ ఈక్వల్స్ 0 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ రూట్స్ ఆర్ ఇన్ జీపీ. సెకండ్ వన్ సేమ్. లెట్ ద రూట్స్ ఆర్ జీపీ కదా, లెట్ ద రూట్స్ ఆర్. సో లెట్ ద రూట్స్ ఆర్ ఏం తీసుకుంటాం, a/r a/ar. జీపీ వచ్చినప్పుడు ఏంటి, s3 యూజ్ చేస్తాం. s3 ఈజ్ ఈక్వల్స్ ఏంటి, మైనస్ p3. s3 అంటే a/r ఇంటూ a ఇంటూ ar ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ p3 వాల్యూ ఏంటి, p3 ఎంత వచ్చింది మనకి r. సో ఇక్కడ ఆర్ఆర్ క్యాన్సిల్, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్. ఈ క్యూబ్ రైట్ సైడ్ వెళ్తే క్యూబ్ రూట్ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ పవర్ 1/3. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ పవర్ మైనస్ ఆర్ పవర్ 1/3. సేమ్ ఇదే మోడల్ మళ్ళీ. ఏ ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ఈజ్ ద రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఏం తీసుకోవాలి, ఏ అంటే ఏంటి, ఏ క్యూబ్ ప్లస్ 3p ఏ స్క్వేర్, ఏ క్యూబ్ ప్లస్ 3p ఏ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ ఏ ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఒకసారి చెక్ చేసుకోండి. 3qx ప్లస్ ఆర్ ఈక్వల్స్ 0 రైట్. ఏ ఈక్వల్స్ ఏంటి, మైనస్ ఆర్ పవర్ 1/3 కదా. ఏ ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. మైనస్ ఆర్ పవర్ 1/3 హోల్ పవర్ 3 ప్లస్ 3p ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ 3q ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3 హోల్ పవర్ 3 సారీ ఆర్ ఈక్వల్స్ 0. సో క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మైనస్ ఆర్ ప్లస్ ఈ నెగిటివ్ పవర్ పాజిటివ్ అవుతుంది. 3p ఇంటూ ఏం రాసుకోవచ్చు, ఆర్ పవర్ 2/3 రాయొచ్చు దీన్ని. ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, లేదా ప్లస్ 3q ఇంటూ అది ఏం చేయకుండా పర్లేదు లాస్ట్ తీసుకుంటా. మైనస్ ఆర్ పవర్ 1/3 ప్లస్ ఆర్ ఈక్వల్స్ టు 0. ప్లస్ ఆర్ మైనస్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ ఏంటి మనకి కావాల్సిందేంటి, రైట్. ఈ టర్మ్ రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 3p 3 కామన్ తీస్తే రిమైనింగ్ ఏమొస్తుంది, 3 కామన్ తీస్తే p ఆర్ పవర్ 2/3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3q ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3. పవర్ 1/3 ఉంది కదా, అంటే క్యూబింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ చేయాలి. క్యూబింగ్ ఆన్ బోత్ ద సైడ్స్ 1/3 క్యాన్సిల్ కావాలంటే. అంటే p క్యూబ్ వస్తుంది, ఆర్ పవర్ 2/3 హోల్ పవర్ 3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3q హోల్ పవర్ 3 ఇంటూ మైనస్ ఆర్ పవర్ 1/3 హోల్ పవర్ 3. సో 3 1 క్యాన్సిల్ అవుతుంది, 3 1 క్యాన్సిల్ అవుతుంది. అంటే p క్యూబ్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 క్యూబ్ అంటే 27 మైనస్ 27 q క్యూబ్ ఇంటూ మైనస్ ఆర్. సో ఆర్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే రిమైనింగ్ ఏంటి, p క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు p క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27 q క్యూబ్. అదేగా ప్రూవ్ చేయాల్సింది, ఎక్కడ పోయింది. p క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు q క్యూబ్. ఒకసారి చెక్ చేస్తా. వన్ సెకండ్. ఎస్ q క్యూబే. మనం ఎక్కడో మిస్టేక్ తీసుకున్నాం. రైట్. ఇక్కడ 3 కామన్ తీసిన తర్వాత మళ్ళీ 3 ఎక్కడ వస్తుందండి, రాదు. ఇక్కడ 3 రాదు. 3 కామన్ తీసినాం కదా కంప్లీట్గా. సో అక్కడ 3 ఉండదు ఇక్కడ మనకి.
ఇక్కడ కూడా 3 ఉండదు, మైనసే ఉంటుంది. ఇక్కడ కూడా 3 ఉండదు, ఇక్కడ కూడా 3 ఉండదు. అంటే ఏమొస్తుంది మనకంటే మైనస్ వస్తుంది రైట్ సైడ్, మైనస్ క్యూ. సో మైనస్ క్యూ పవర్ 3, మైనస్ క్యూ పవర్ 3 అంటే మైనస్ క్యూ పవర్ 3, మైనస్ ఇంటి మైనస్ ప్లస్ క్యూ పవర్ 3, అది మైనస్ క్యూ పవర్ 3 ఇంటూ మైనస్ ఆర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ ఇంటి మైనస్ ప్లస్ అవుతుంది. పీ క్యూబ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ క్యూబ్. ఇది ఓకేనా. నెక్స్ట్ ఇంతకుముందు ఒకటి క్వశ్చన్ మిగిలిపోయింది మనకి. 8th క్వశ్చన్. రైట్ లాస్ట్, ఇది కొంచెం లెంతీ ఉంటుంది, ఇంపార్టెంటే. సాల్వ్ x to the power of 4 plus x to the power of 3 minus 16x square minus 4x plus 48 equals 0 given that the product of two of the roots is 6. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి మనకి, x to the power of 4 given plus x cube minus 16x square minus 4x plus 48 equals to 0. దీని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తే p1 ఈక్వల్స్ టు ఏంటి 1, ఇక్కడ x to the power of 3, p2 అంటే మైనస్ 16, p3 అంటే మైనస్ 4, p4 అంటే 48. డిగ్రీ 4 ఉంది కదా, లెట్ ద రూట్స్ ఆర్ డిగ్రీ 4 రూట్ తీసుకోవాలి. లెట్ ద రూట్స్ ఆర్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, 4 రూట్స్ అనుకుంటున్నాం. క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ ఇస్ 6 గివెన్ లెట్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు 6 అనుకుంటా. ప్రోడక్ట్ ఆఫ్ 2 రూట్స్ 6. ఓకేనా. S4 ఈక్వల్స్ యూజ్ చేసుకుంటే ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోండి. S4 అంటే ఏంటి మనకి, S4 అంటే P4 వస్తుంది. S4 అంటే ప్రోడక్ట్ ఆఫ్ 4 రూట్స్ ఎట్ ఏ టైం, ఆల్ఫా బీటా గామా డెల్టా. ఆల్ఫా బీటా గామా డెల్టా ఈక్వల్స్ టు P4 ఎంత 48. ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు మనకి 6 అని, సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ 6 గామా డెల్టా ఈక్వల్స్ టు 48. ఎక్కడ నుండి, సెన్స్ ఫ్రమ్ 1 నుండి ఆల్ఫా బీటా ఈక్వల్స్ 6. సో గామా డెల్టా ఈక్వల్స్ టు 48/6 అంటే 8 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 2. సో లెట్ ఒకటి మనకు వచ్చిన వాల్యూ ఏంటి, ఆల్ఫా బీటా వాల్యూ 6, గామా డెల్టా వాల్యూ 8. లెట్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు P అనుకుందాం, సమ్ ఆఫ్ ద రూట్స్ P. ఇంకొకటి గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు Q అనుకుందాం, గామా ప్లస్ డెల్టా ఈక్వల్స్ టు Q. 4 రూట్స్ కదా, 2 రూట్స్. ద ఈక్వేషన్ విత్ రూట్స్ ఆల్ఫా కామా బీటా ఈజ్ ఏమొస్తుంది, ఆల్ఫా కామా బీటా రూట్ ఈక్వేషన్ అయితే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ 0. అంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తీసుకున్నాం, P తీసుకున్నాం. px ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది, ఈక్వల్స్ టు 0. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఇంకొక 2 రూట్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా సపరేట్ ఈక్వేషన్ తీసుకోండి. సో ద ఈక్వేషన్ విత్ రూట్స్ గామా కామా డెల్టా ఈజ్ ఏంటి, x² మైనస్ గామా ప్లస్ డెల్టా ఇంటూ x ప్లస్ గామా డెల్టా ఈక్వల్స్ టు 0. గామా ప్లస్ డెల్టా x వాల్యూ క్యూ కదా, x² మైనస్ QX ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. టేక్ ఇట్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇది 4 అనుకుందాం. సో నెక్స్ట్ మన ఏంటంటే మన ఈక్వేషన్ ఏంటి, ఇది మన ఈక్వేషన్. దాని రూట్స్ ఏంటి, 4 రూట్స్. అంటే దాన్ని ఏం రాసుకోవచ్చు మన ఈక్వేషన్ అంటే x to the power of 4 ప్లస్ x to the power of 3 మైనస్ 16x² మైనస్ 4x ప్లస్ 48 ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఫ్యాక్టర్ చేస్తే ఏమొస్తుంది, 4 రూట్స్ కదా, ఏంటేంటి x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా, ఇంకొకటి x మైనస్ గామా ఇంటూ x మైనస్ డెల్టా. ఈ 4 రూట్స్ అంటే దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి 4 రూట్స్ కదా, 4 రూట్స్ మనం తీసుకున్నాం ఆల్ఫా బీటా గామా డెల్టా అని ఇక్కడ. అంటే దాని ఫ్యాక్టరైజేషన్ ఇది వస్తుంది అన్నట్టు. ఈ 2 రూట్స్ ఉండే ఈక్వేషన్ ఆల్రెడీ మనకి ఫైండ్ అవుట్ చేసాం. ఏంటి ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 2 రూట్స్ ఉండే ఈక్వేషన్, ఈ 2 సింప్లిఫై చేసి ఏమొస్తుందంటే 3rd ఈక్వేషన్ వస్తుంది. అంటే x² మైనస్ px ప్లస్ 6 వస్తుంది. నెక్స్ట్ ఈ 2 సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, ఇది వస్తుంది x² మైనస్ QX ప్లస్ 8. ఇప్పుడు మల్టిప్లై చేయండి ఓకేనా, x² ఇంటూ x² నెక్స్ట్ మల్టిప్లై, x² ఇంటూ x² ఏమొస్తుంది, x to the power of 4 వస్తుంది, x² ఇంటూ మైనస్ QX to the power of 3, x² ఇంటూ 8x² మైనస్ px ఇంటూ x² మైనస్ px³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ pq ఇంటూ x² మైనస్ 8px ప్లస్ 6x²
minus 6qx plus 48. సో ఇప్పుడు కామన్ ఉంటే కామన్ తీద్దాం. ఎక్స్ పవర్ ఆఫ్ 4 టర్మ్ ఒకటే ఉంది మనకి. ఎక్స్ పవర్ ఆఫ్ 3లో చూడండి ఒకసారి. ఎక్స్ పవర్ ఆఫ్ 3 మైనస్ p ఉంది, మైనస్ q ఉంది, అది తీసుకుందాం. అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ మైనస్ p మైనస్ q ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 3. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ కామన్ ఏమున్నాయి, ఇక్కడ 8 వస్తుంది. నెక్స్ట్ pq వస్తుంది 6. 8 ప్లస్ 6 అంటే 14 ప్లస్ pq, 14 ప్లస్ pq ఇంటూ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్స్ ఎక్స్ మైనస్ 8px మైనస్ 6qx. ఎక్స్ కామన్ తీస్తే మైనస్ 8p వస్తుంది, ఇక్కడ మైనస్ 6q. అంటే ఎక్స్ కామన్ తీస్తే ఏమొస్తుంది, మైనస్ 6p మైనస్ 8q ఇంటూ ఎక్స్. ఒకసారి చెక్ చేస్తుంది ఒకటి, ఎందుకంటే మొత్తం పోతుంది. మైనస్ 8p చెప్పే కదా, మైనస్ 8p మైనస్ 6q ఇంటూ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ ప్లస్ 48. సో బోత్ సైడ్ మనకి ఎల్హెచ్ఎస్ ఏముంది, ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉంటుంది. ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ x క్యూబ్, ఎక్స్ పవర్ ఆఫ్ 4 ప్లస్ x క్యూబ్ మైనస్ 16x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 48. మైనస్ 4x ప్లస్ 48. బోత్ సైడ్ కంపేర్ చేయండి. కంపేర్ అండ్ బోత్ ద సైడ్స్. బోత్ సైడ్ కంపేర్ చేయండి. అంటే ఇక్కడ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 4 ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 2 సేమ్ ఉన్నాయి. కాన్స్టెంట్ సేమ్ ఉంది. ఎక్స్ట్రా పవర్ ఆఫ్ 3 కోఎఫిషియంట్ ఏంటి, మైనస్ p మైనస్ q ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏముంది 1 ఉంది. ఇది క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుందాం. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ తీసుకోండి, మైనస్ 8p మైనస్ 6q ఈజ్ ఈక్వల్ ఎక్స్ట్రా పవర్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 4. ఇది క్వశ్చన్ నెంబర్ 6 సరిపోతుంది. సో ఈ రెండు సాల్వ్ చేద్దాం. 5 and 6 ఫ్రమ్ 5 and 6 రెండు సాల్వ్ చేస్తే ఇక్కడ 8p ఉంది కదా, దీన్ని 8తో మల్టిప్లై చేస్తున్నా. 5ని 5 ఇంటూ 8 చేస్తున్నా, అంటే 8p మైనస్ 8q ఈజ్ ఈక్వల్స్ టు 8 1 8 మైనస్ 8p మైనస్ 6q ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4. క్యాన్సిలేషన్ ప్లస్ సైన్ చేంజ్ చేస్తున్నా, ప్లస్ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మైనస్ 8q ప్లస్ 6q అంటే మైనస్ 2q ఈజ్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 4 అంటే 12. సో q ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 12 బై మైనస్ 2. 2 1 2 6 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6. q ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6. నెక్స్ట్ q వాల్యూ తీసుకొచ్చి 5లో సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇంప్లైస్ మైనస్ p మైనస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 6 ఈక్వల్స్ టు 1. అంటే మైనస్ p ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 6 మైనస్ 5. p ఈజ్ ఈక్వల్స్ టు 5. సో p సబ్స్టిట్యూట్ p ఈక్వల్స్ టు 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్, ఈక్వేషన్ ఉంది కదా 3. మనకు 2 రూట్స్ వస్తాయి. సబ్స్టిట్యూట్ p ఈక్వల్స్ టు 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇన్ ఈక్వేషన్ 3 అంటే ఏంటి, ఈక్వేషన్ 3 ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ px, ఎక్స్ స్క్వేర్ px అంటే 5x ప్లస్ x ఈక్వల్స్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయండి. 6 1 6 2 3 6 వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3x ప్లస్ x ఈక్వల్స్ టు 0. x కామన్ తీస్తే రిమైనింగ్ x మైనస్ 2 మైనస్ 3 కామన్ తీస్తే రిమైనింగ్ x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. x మైనస్ 2 కామన్ వచ్చింది, రిమైనింగ్ ఏంటి, x మైనస్ 3 ఈక్వల్స్ టు 0. x మైనస్ 2 ఈక్వల్స్ 0 ఆర్ x minus 3 equals to 0. So x equals to 2 or x equals to 3. ఒక 2 రూట్స్ వచ్చినాయి, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా. ఏంటి, ఒకటి ఆల్ఫా 2 బీటా 3. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిండు, q వాల్యూ మైనస్ 6. దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ q ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. ఇన్ ఈక్వేషన్ 4. సో 4 ఏంటి మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ qx అంటే ప్లస్ 6x అవుతుంది, ప్లస్ 8 ఉంటుంది అక్కడ, 8 ఈక్వల్స్ టు 0. దీన్ని ఎట్లా ఫ్యాక్టర్ అయ్యొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x 8 1 8 కదా, 4 2 8 ప్లస్ 8 ఈక్వల్స్ టు 0. ఎక్స్ కామన్ తీస్తే రిమైనింగ్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 వస్తుంది, ప్లస్ 4 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 వస్తుంది, ఈక్వల్స్ టు 0. అగైన్ ఎక్స్ ప్లస్ 2 కామన్, రిమైనింగ్ ఏంటి, ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. అంటే ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ 0 ఆర్ x plus 4 equals to 0. And x equals to minus 2 or x equals to minus 4. So total roots 4 roots. Product of 2 roots 3 6 వస్తుంది. Therefore roots are ఏమో వచ్చింది మనకి
2, 3, -2, -4. కొంచెం లెంతీ ఉంటుంది ప్రాబ్లం, బట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎవ్వరు చేయరు. సేమ్ ఆర్డర్ ప్రాబ్లం ప్రాబ్లమ్ 3 ఉంటుంది, అది మీరు ట్రై చేసుకోవచ్చు. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా. టేక్ స్క్రీన్ షాట్ ఫాస్ట్. రైట్. సో 9th క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. రైట్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో, సేమ్ మోడల్ మనం సాల్వ్ చేసిన మోడలే. 10th క్వశ్చన్ కూడా ఉండి స్టార్టింగ్ మనం చేస్తాం సెకండ్ ప్రాబ్లం, డిగ్రీ 5 ఉండే ప్రాబ్లం. సో ఆ మోడల్ ప్రాక్టీస్ చేయండి. ఈ 11th క్వశ్చన్ కూడా బై -3 చేసినాం ఒక ప్రాబ్లం, బై -2 కూడా టెక్స్ట్ బుక్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, అది సాల్వ్ చేయండి. ఓకేనా? సో పర్ఫెక్ట్గా ఈ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకుంటే, అంటే 2 మార్క్స్ అండ్ 7 మార్క్స్ నేర్చుకుంటే బోర్డ్ ఎగ్జామ్లో డెఫినెట్గా 9 మార్క్స్ వచ్చేస్తాయి. సో జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ.